ఒక కుక్కరీ షో గురించో, ఒక కార్స్ రివ్యూ గురించో మాట్లాడుతున్న టాపిక్ కాదు సార్. ఒక ఇంట్లో ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్‌ని అప్పటి వరకు కళ్ళ ముందు తిరుగుతున్న ఫ్యామిలీ మెంబర్ సడెన్‌గా లేడు అన్న ట్రామాలో ఉన్న వ్యక్తుల దగ్గరికెళ్ళి, ఇంటికొచ్చిన వ్యక్తి నన్ను గుడ్ టచ్ చేశాడా, బ్యాడ్ టచ్ చేశాడా అని ఆలోచించి చెప్పాలి. అది ఎంత సైకలాజికల్ హారాస్మెంటో తెలుసా ఆ పిల్లకి? ఈ పోక్సో, కొంతమంది పాక్సో అని లాయర్లు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య, నేను కూడా చూశాను. అసలు ఇది ముందు పోక్సోనా పాక్సోనా? ఇది పాక్సో కాదండి, పోక్సో. POCSO. పోక్సో అనేది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. అదేం చెప్తుంది అంటే 18 ఇయర్స్ బిలో, అంటే 17 ఇయర్స్ ఓల్డ్ 364 డేస్ వరకు కూడా ఆ అమ్మాయి పట్ల ఎటువంటి సెక్షువల్ అఫెన్స్ జరిగినా ఇట్ కమ్స్ అండర్ పోక్సో. ఇప్పుడు ఇది సినిమాటిక్ కోసమే అట్లా చేసినట్టే బయటకు కూడా ఎట్లా వెళ్తుందంటే మెసేజ్ ఇదే నిజమేమో అనే రకంగా వెళ్తుంది. అందుకే అదే మీరు అన్నట్టు సినిమాటిక్ ఫార్మాట్లకే తీసుకెళ్ళారు అది, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. అంటే మీరు పత్రికా రంగం కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు, మీరు ఎక్కడన్నా సరే ఏ ఇష్యూ గురించి అన్నా ప్రింట్ మీడియా, ఐ మీన్ న్యూస్ పేపర్ ఇంత చిల్లరగా ఒక విషయం గురించి రాయడం మీరు చూసుంటారు. ఇంకా ఆలోచించే పని లేదు. ఒక 1 అవర్లో పట్టుకోవాలి, వాళ్ళ లైఫ్ రోడ్డు మీద లాగేయాలి. మీరు చెప్పినట్టు ఈ పోలీస్ వ్యవస్థ కంటే ముందే మేము దీన్ని ఫైండ్ అవుట్ చేసాము, మేము పట్టుకున్నాం, మేము చేసామని మీడియా అత్యుత్సాహంతో కొంత ఇది చేసి ఏం చేస్తారు సార్? ఏం చేసింది మీడియా? ఈ వితౌట్ ఏ ప్రాపర్ అవుట్పుట్ ఎనీ ఎఫర్ట్ ఈజ్ యూజ్లెస్. మైకులు పెట్టి ఏం చెప్తారో అని అడిగితే అసలు క్వశ్చన్లోనే క్లారిటీ ఉండదు సార్. ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తే టీఆర్పీ పెరుగుద్ది అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా దేనికన్నా సమయం, సందర్భం 2 ఉంటాయి. వేర్ టు ఆస్క్, వెన్ టు ఆస్క్, వాట్ టు ఆస్క్. ఇది మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ వస్తాయి. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టించవచ్చు. అదేంటి మేము మరి కాళేశ్వరం గారి గురించి మేము పోరాడట్లేదా? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. సో మనం 2 టాపిక్స్ అయితే ఈరోజు మాట్లాడుకోవాలని ఒక కామన్ మ్యాన్గా నాకైతే అనిపించింది. ఒకటి పోక్సో చట్టం గురించి. ఇది 2012లో ఈ చట్టం అయితే వచ్చింది. దాని గురించి ముఖ్యంగా తల్లిదండ్రులకు కావచ్చు, లేదా ప్రజలకు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, అంటే అవగాహన అయితే కాస్త తక్కువగా ఉన్నట్టుగానే నాకు అనిపించింది. దాని గురించి చాలామందికి చాలా సందర్భాల్లో చాలాసార్లు తెలియకుండా ఈ నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి. సో అదే అంశంతో పాటు చైల్డ్ యాక్ట్ గురించి, వీలైతే సమయం దొరికితే లేబర్ యాక్ట్ గురించి కూడా కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలపైన పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ ముప్పనగా చాలా ఫేమస్ అయిన సార్. నమస్తే. నమస్తే అండి. అదే సార్, చెప్పండి. అంటే జనరల్గా ఫస్ట్ మనము దాదాపు ఒక 3-4 మంత్స్ కింద ఒక చిన్న కేసు జరిగింది. అంటే పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. అంటే యాక్చువల్గా మీరు అడ్వకేట్ కాబట్టి ఆ పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదు మీరు తీసుకుంటే కామన్ మ్యాన్గా నాకు అదంత సబ్జెక్ట్ తెలియదు కాబట్టి, ఇటీవల ఒక ప్రముఖ ఆర్టిస్ట్ లేదా ఒక సీరియల్ యాక్టర్ అనుకోండి, ఒక సినిమా అనుకోండి, వాటెవర్, ఒక స్క్రీన్ యాక్టర్స్ అయితే ఉరి పెట్టుకొని చనిపోవడం జరిగింది నా భాషలో. సో దానికి సంబంధించి అతని హస్బెండ్ని మరి వదిలేసాయంటే ఆ పూర్వపరాలు అవి మనకు అంతగా అవసరం లేదు. సో తను వేరే వాళ్ళతో సహజీవనం కావచ్చు. ఆల్రెడీ ఆ యాక్ట్రెస్ ఏదైతుందో ఆ అమ్మాయికి అనుకోండి ఒక పాప, దాదాపు నాకున్న సమాచారం ప్రకారం ఒక 12 to 13 ఇయర్స్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో ఆ అమ్మాయిని ఏమైందంటే చాలా ఛానళ్ళు ఒక 2-3 కూడా చేశాయి. ఇందులో ముఖ్యంగా ఒక ప్రముఖమైనటువంటి ఛానల్ అది. సో ఆ ఛానల్లో ఇంటర్వ్యూ ఎట్లా చేశారంటే, మీ అమ్మాయి ఎట్లా చనిపోయింది, ఎలా ఎలా జరిగింది, ఎవరైనా దొంగలు పడ్డారా, లేకపోతే ఎవరైనా ఇచ్చేసారా, అంతవరకు బాగానే ఉండొచ్చేమో నాకు తెలియదు. బట్ కొంచెం అంటే ఎక్సీడ్ అయ్యి దానికన్నా అంటే మీ మమ్మీ కోసం అతను వచ్చేవాడా, ఎలా వచ్చేవాడు, ఏం చేసేవాడు, ఏ టైంలో వచ్చేవాడు, ఏమన్నా అనేవాడా, లేకపోతే ఎక్కడ పడుకున్నాడు, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు కోణంలో నాకు కొంత డిస్టర్బ్డ్గా అనిపించింది. ఇది అంతకు ముందే చేయాలి, మీరు ఢిల్లీలో ఎక్కువ ఉండటం వల్ల మీరు కాంటాక్ట్ చేశాను నేను, బట్ అది కుదరలా. సరే, అది ఇది నెక్స్ట్ కూడా అంటే నేను జరగాలని కోరుకోవట్లే, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో అది కరెక్టేనా? మీడియాకి ఓపెన్గా చెప్పండి. మేము మీడియానే, బీఆర్కే శాటిలైట్ ఛానల్ ఇది, ఈ శాటిలైట్లోనే మాట్లాడుతున్నా, అయితే వేరే ఛానళ్ళలో ఇచ్చేయాలన్నటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు. కామన్ మ్యాన్గా నా ప్రశ్న, అలాంటివి చేయొచ్చు అంటారా, చేయకూడదంటే ప్రశ్న కొంచెం పెద్దగా ఉందంటే ఈ అంశం తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఏం చెప్తారు వెంకట్ గారు మీరు? సార్, మీరు చెప్పిన కేసు ఏదైతే ఉందో అది ఈ మధ్య కాలంలో చాలా సెన్సేషన్ అయింది. మనము ఇది రైట్ ఆర్ రాంగ్ అని మాట్లాడుకునే ముందు మనం రూట్స్ నుంచి మాట్లాడుకుందాం సార్. అంటే మీడియా, జర్నలిజం అది ఒక టైం టు టైం అది ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ వచ్చి, శాటిలైట్ వచ్చి, అది ఇప్పుడు యూట్యూబ్ వరకు వచ్చి ఆగింది. రైట్? మీరు అడిగింది ఆ పాపని అలాగా క్వశ్చన్స్ అడగడం రైటా రాంగా?
కదా. ఎస్ సార్. అసలు ఏ జర్నలిజం స్కూల్ ఇలాగ అడగచ్చు అని చెప్తుందండి ఇండియాలో? వీళ్ళు అంటే ఈ కేటగిరీ ఆఫ్ జర్నలిస్టులు ఏ కాలేజీల నుంచి నేర్చుకుని వస్తున్నారు? నేర్చుకుని వచ్చిన కాలేజీలో ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం అనేది ఒకటి ఉంటుందండి. ఒక ముఖ్యమంత్రి ఒక జర్నలిస్ట్కి భయపడేవాడు తెలుసా ఇదివరకు? ఒక ముఖ్యమంత్రి ఏ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పలానా ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఒక ఉదయం, లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ హెరాల్డ్, అలాంటి వాటి నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చాడు అని ఒక ముఖ్యమంత్రి చేంబర్కి న్యూస్ వెళ్తే మిగతా పనులన్నీ పక్కన పెట్టి వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళని పంపించేవాడు. అంత గొప్పగా ఉండే మీడియా అంటే వాళ్ళు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలే. సో వీళ్ళందరూ ఏ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి, ఏ కాలేజ్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజం నేర్చుకుని వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు పత్రికా రంగం కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు. ఇది బేసిక్గా సార్ ప్రింట్ మీడియా, శాటిలైట్, రైట్, వాటికి ఇంకా విలువలు ఉన్నాయి సార్, 100% ఉన్నాయి. మీరు ఎక్కడన్నా సరే ఏ ఇష్యూ గురించి అన్నా ప్రింట్ మీడియా ఐ మీన్ న్యూస్ పేపర్లో ఇంత చిల్లరగా ఒక విషయం గురించి రాయడం మీరు చూసుండారు. అంటే రాసిన పొలిటికల్ ఇష్యూస్లో రాసుకోవచ్చు, రైట్, వాళ్ళ గురించి వీళ్ళు అంటే ఫర్ ఆర్ ఫేవర్ ఆర్ అగేన్స్ట్గా రాసుకోవచ్చు. కానీ ఇలాగా ఒక ఇన్సిడెంట్, ఒక క్రైమ్ని తీసుకొని సొంత వ్యంగ్యంగా పదజాలంతో రాయడం అనేది మీరు ప్రింట్ మీడియాలో అక్కడ చూడరు. న్యూస్ ఛానల్స్లో కూడా 80% ఐ మీన్ శాటిలైట్లో కూడా చెయ్యం. 20% అంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ అప్లికేషన్ కానీ లేదు ఫర్ ద టీఆర్పీ కానీ వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. కానీ బట్ ఇది ఒక చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అండి. మీరు చెప్పింది చాలా సెన్సేషనల్ కేసు, రైట్? ఈ సెన్సేషనల్ కేసు అనేది అక్కడ జరిగింది ఎవరు అవునన్నా కాదన్నా రిలేషన్ అనేది ఇల్లీగల్ రిలేషన్. ఓకే, ఒక మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ హస్బెండ్ ఉన్న వ్యక్తిని ఐ మీన్ వైఫ్ అండ్ కిడ్స్ ఒక ఫ్యామిలీ ఉన్న మగ వ్యక్తితో ఈమె సైకలాజికల్గా కనెక్ట్ అయ్యారా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా ఏదైనా పక్కన పెడదాం. బట్ గెట్టింగ్ ఇన్ టు దట్ ఈజ్ రాంగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ లా అండ్ సోషల్ పరంగా కానీ ఎథికల్ పరంగా కానీ. అక్కడ ఏదో కాన్సిక్వెన్సెస్ వల్ల ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది, రైట్? సూసైడ్ చేసుకుని చనిపోతే అంటే ఎంత దారుణంగా తయారైపోయిందంటే సార్ ఈ ర్యాట్ రేస్ అంటే ఎలకల పందెం అంటాం అనమాట. ర్యాట్ రేస్లో గెలిపారంటే కొంతమందికి న్యూస్ని కవర్ చేయాలని ఇన్ఫర్మేషన్ పోలీస్కి వెళ్ళేలోపే ఒకరిని అక్యూజన్ చేసేయాలి మనం విత్ ఇన్ 1 hour. మీరు ఒక స్టాంప్ వేసేస్తారు ఫస్ట్, అది నిజమా అబద్ధమా. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఒక సర్కిల్ ఉంటుంది, రిలేటివ్స్ ఉంటారు, అతనికంటే ఒక లైఫ్ ఉంది, ఇంకా ఆలోచించే పని లేదు. ఒక 1 hourలో పట్టుకోవాలి, వాళ్ళ లైఫ్ రోడ్డు మీద లాగేయాలి. అంటే సార్ అదే చెప్తున్నాను. ఇప్పుడు జరిగిన న్యూస్ని చూపించడం ఓకే సార్, దట్ ఈస్ ప్యూర్ ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం. రైట్, న్యూస్ని క్రియేట్ చేసి చూపించడం ఏంటి? అంటే మీడియాకి అధికారం ఉందంటారా? ఫస్ట్ ఎవరు ఇచ్చారు సార్? మీడియాకి లేదు, కోర్టుకి లేదు, పోలీసులు ఎవరికి లేదు. అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పి అంటే ఈ మధ్య కదా ఎప్పటి నుంచో జరుగుతుంది. అవును, జరుగుతుంది. దానికి అదంటే సార్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెయ్యాలి అంటే అవుతున్న స్కామ్స్ మీద చేయండి సార్. మీరు శాటిలైటే కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత తెలియదా పబ్లిక్లో ఎవరెవరు కరప్టెడ్ పీపుల్లో డేటాస్ ఉండవా? తెలుసు, చెయ్యండి, గట్స్ ఉంటే చెయ్యండి. భయం అదే అంటున్నాను కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇదివరకు కూడా చేశాను నేను, అదే అంటున్నాను కదా. ఒక స్కామ్ జరిగితే దాని మీద చేసేవారు సార్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఎగ్జాక్ట్లీ. ఒక ఉమెన్ ఇంకో మెన్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఏదో ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయ్యి సూసైడ్ చేసుకుంటే అది బేసిక్గా అంత బ్లోఅప్ చేసి మాట్లాడిన విషయం కాదు అది. అది కాకుండా ఆ పాపను కూర్చోబెట్టి 30 minutes ఆ పాప ఏజ్ అంత సైకలాజికల్ ట్రామాలో ఉంటుంది చిన్న పాప. అసలు ఇలాంటి టాపిక్స్ చిన్నపిల్లలు, అందులో ఒక అమ్మాయి దగ్గర మనం డిస్కస్ చేయకూడదు. హింట్స్ ఇవ్వటం, అతను వచ్చేవాడా మీ ఇంటికి, ఎస్ఆర్ నో ఆన్సర్ తీసుకుంటే సరిపోద్దిగా, వచ్చినప్పుడు నీతో ఏమన్నా మిస్బిహేవ్ చేసేవాడా, మళ్ళీ హింట్ ఇవ్వటం. పోయిందా మీకు? యు ఆర్ క్రియేటింగ్ న్యూస్, సారీ యు ఆర్ క్రియేటింగ్ నాన్ సెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ న్యూస్. ఇట్ ఈస్ నాట్ న్యూస్. ఎవరు చెప్పారు సార్? ఏ ప్రొఫెషనల్ జర్నలిజం కాలేజ్ చెప్పింది క్వశ్చన్స్ ఇట్లా అడగచ్చని? ఏ సీనియర్ జర్నలిస్ట్ ఫ్యాకల్టీ ట్రైన్ చేశారు? ఏ కాలేజ్ అట్లా ట్రైన్ చేయదు. ఏది ట్రైన్ చేశారు? అది ఒక పాపని కూర్చోబెట్టి తల్లి చనిపోయిన షాక్లో ఉంటే క్వశ్చన్ మీద క్వశ్చన్, క్వశ్చన్ మీద క్వశ్చన్, క్వశ్చన్ మీద క్వశ్చన్.
అరే పోలీసు వాళ్ళే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అంటే దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రోటోకాల్ ఉంది. ఎగ్జాక్ట్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది. విక్టిమ్స్ కానీ విట్నెసెస్ కానీ ఇఫ్ ఏ విట్నెస్ ఈజ్ ఎ విమెన్ ఆర్ చైల్డ్ గర్ల్ ఒక స్పెసిఫిక్ ఇది ప్రొఫార్మా ఉంటుంది. కోర్టులో ఆ ఏజ్ పాపని జడ్జి గారు క్వశ్చన్ అడగాలన్నా సరే కోర్టు గౌన్ ఆ ఫార్మాట్లో కాకుండా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అడుగుతారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని ఉంటాయి. ఎటుపోతుంది సార్ రోజు రోజుకి జర్నలిజం కామన్ సెన్స్? నాకు అర్థం కాదు. ఎటుపోతుంది? అదే నీ ఇంట్లో జరిగితే నీ ఇంట్లో ఆడపిల్లని 12-13 సంవత్సరాల వయసున్న ఆడపిల్లని ఇంకొక పత్రికా విలేకరియో మేల్ ఆర్ ఫీమేల్ వచ్చి గొచ్చి క్వశ్చన్స్ అడిగితే విల్ యూ టాలరేట్ దట్? టాలరేట్ చేయరు, వాళ్ళ మీద తిరగబడతారు. సార్ మీడియా అంటే ఏం చెప్తున్నాం? ఫర్ బెటర్ సొసైటీ అంటున్నాం కదా. మీ పక్కన అడల్ట్ పీపుల్ ఉన్నప్పుడు ఒక చైల్డ్ని ఆ పిల్లంత షాక్లో ఉంది, ఉన్నది తల్లి ఒక్కతే ఆసరా అనుకుంది, ఆ పాప కూడా చనిపోతే వాళ్ళ మదర్ కూడా చనిపోతే ఆ షాక్ నుంచి ఆ పాపని ఎట్లా బయటికి తీసుకురావాలని ట్రై చేయడం మానేసి బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా సార్. రైట్ సార్. అంటే మీరు చెప్తుంది నాకు అర్థమైంది. ఓకే, జర్నలిజం పైన జర్నలిస్ట్ ఇట్లా తయారయ్యారు, ఏ జర్నలిజం అలా చెప్పదు. రైట్, నేను ఒప్పుకుంటాను. సో సరే, వాళ్ళ టీఆర్పీ కోసం ఏదో చేశారు అనుకుందాం. అది యూట్యూబ్ అయి ఉండొచ్చు, సోషల్ మీడియా అయి ఉండొచ్చు, శాటిలైట్ ఉండొచ్చు, ఇట్లా జరుగుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది. అది ఏ టీవీలో వచ్చింది అనేది నేనే చూసి మిమ్మల్ని అడగడం జరిగింది. అది సో నేనేమంటున్నా అంటే మరి ఇలాంటి వాళ్ళ పైన మనం అంటే కేసులు అంటే చైల్డ్ యాక్ట్ అంటూ ఒకటి ఉంటుంది, అది మీరు చెప్పాలా? సో దానికి సంబంధించి మరి అంటే వాళ్ళపైన మనం కేసులు ఫైల్ చేయలేమా? ఇలాంటిది ఫ్యూచర్లో జరగకుండా చేయాలంటే మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఏం చెప్తారు? చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. రైట్ సార్. అది ఏదో ఉంది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నట్టు కాకుండా ఇటువంటివి జరిగినప్పుడు అన్నా సరే ఖచ్చితంగా సోకాల్డ్ ఛానల్స్కి నోటీసెస్ ఇచ్చి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుని అసలు ఈ రకంగా అది డైరెక్ట్ హెరాస్మెంట్ అన్న చైల్డ్ అండి. అది ఇప్పుడు ఇంట్లో కూతురో కొడుకో తండ్రో తల్లో చనిపోతే ఒక 30-40 ఇయర్స్ వచ్చిన వ్యక్తి చాలా షాక్లో ఉంటాడు. వాళ్ళని కదిలించి మాట్లాడటమే తప్పు, రైట్? అలాంటిది ఒక పసిపిల్లను పట్టుకొని మీరు 30 minutes 40 minutes 20 minutes అసలు ఒక నిమిషం క్వశ్చన్ అడగడమే తప్పు. ఇమ్మీడియట్గా వెళ్ళి న్యూస్ కవరేజ్ పేరుతో మళ్ళీ ఆ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్స్ అడగకుండా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఆ పాప వయసు పరిధి దాటి అంటే ఆ ట్రామాలో తల్లి చనిపోయిన ట్రామాలో ఈ పిల్ల ఇంటికి వచ్చిన వ్యక్తి నన్ను గుడ్ టచ్ చేశాడా బ్యాడ్ టచ్ చేశాడా అని ఆలోచించి చెప్పాలి. అది ఎంత సైకలాజికల్ హెరాస్మెంట్ తెలుసా ఆ పిల్లకి? అంటే దీని కింద మనం ఎట్లాంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది సార్ ఎవ్రీ స్టేట్. దే షుడ్ టేక్ దీస్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్స్ యాజ్ అ సో మోటో. తీసుకొని ఇమ్మీడియట్గా మీరు అసలు ఏ సోర్స్తో మీరు ఆ అమ్మాయిని ఇటువంటి హరాస్మెంట్కి గురి చేసే క్వశ్చన్స్ అడిగారు అని దే కెన్ సెండ్ దెమ్ నోటీసెస్ డైరెక్ట్లీ. ఓకే, కేసు ఫైల్ చేయొచ్చు అంటారా? అంటే దీనిపైన అంటే కేసులు ఫైల్ చేయొచ్చా, ఓన్లీ నోటీస్ ఇచ్చి వదిలేయడం అంటారా? ఎట్లా కేసెస్ ఫైల్ చేయడము అంటే ఒక్కడే ఫైల్ చేయొచ్చు సార్. మా పాప ఇంత హెరాస్మెంట్కి గురైందని వాళ్ళ పేరెంట్స్ లేదు గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ది గార్డియన్స్ సోకాల్డ్ ఛానల్ మీద చేయొచ్చు సార్. లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ సార్. ఎవరు లేరు సార్ వాళ్ళకి అనుకుందాం. సపోజ్ పాప అంటే ఒకరే ఉంది అనుకుందాం, ఎవరైనా కానీ ఒక పాప. అదే చెప్తున్నాను కదా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది వాళ్ళు కూడా చేయలేదు. ఎవరు చేయాలండి? అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సుమోటోగా మరి సార్ ఆ అమ్మాయికి ఇబ్బంది అనిపించింది అనుకోండి సార్, కోర్టులు చేయొచ్చు. అదే చెప్తున్నాను. ఆ అమ్మాయికి నన్ను ఇంత హెరాస్ చేస్తుంది ఒక ఛానల్ అని అనిపించింది అనుకోండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఓకే, తెలియదు కదా అమ్మాయికి అసలు అవన్నీ. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంత సరే అని ఇలాంటిది చేసేటువంటి ప్రయత్నం చేస్తారా? ఒకవేళ ఈ విషయం కోర్టులోకి తెలిస్తే సరే ఏ కోర్టు అన్నా కానివ్వండి, లోకల్ కోర్ట్స్ కావచ్చు, అంటే వాళ్ళు సుమోటోగా తీసుకోవచ్చా ఈ కేసు? చాలా ఇష్యూస్ కోర్టు కన్నా ముందు యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని బాడీస్ని ఫామ్ చేసింది, లైక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రైట్? అవి పని చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎవరు లేరు, ఒకతే అమ్మాయి ఉందనుకోండి, పబ్లిక్ చేయొచ్చు. పబ్లిక్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు నేను ఎన్జిఓస్ చేయొచ్చు. యూ హ్యావ్ ఎన్జిఓస్, రైట్? పిల్లల సంరక్షణ కోసం ఎన్జిఓస్ రన్ అవుతున్నాయి, వాళ్ళు చేయొచ్చు. అంటే అట్లీస్ట్ ఒక సెన్సిబుల్ జర్నలిజం ఉండాలి సార్. అంటే నేను జర్నలిజం అని ఇంకా అడ్వకేట్ నేను టార్గెట్ చేసినట్టు ఉండొచ్చు, కానీ ఐఎమ్ ఏ సిటిజన్ ఇన్ ద సేమ్ సొసైటీ, రైట్? సో ఫస్ట్ నేను ఒక సిటిజన్గా మాట్లాడదాం, తర్వాత టెక్నికాలిటీస్. నేను నిశితంగా దీన్ని పరిశీలించి చెప్తున్నాను సార్. ఆ అమ్మాయికి అప్పుడు తెలియదు, కానీ వీళ్ళు షూట్ చేసి ఆ అమ్మాయి నోటుతోనే మీ మదర్కి అతను వచ్చేవాడు కదా,
వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అండి? అంటే What ఇంకొక kind of డౌట్ సార్, nonsense ఇప్పుడు is this? అప్పుడు ఆ అమ్మాయి వయసు 12-13 సంవత్సరాలు ఉందనుకుందాం. సో ఒక 18-19 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు యూట్యూబ్లో వీడియో ఒకసారి పెడితే 10-20 ఇయర్స్ తర్వాత చూడొచ్చు. సో డిజిటల్ డేటా అప్పుడు ఉంటుంది. తను కేసు ఫైల్ చేయొచ్చా అనేది అప్పుడు నా ఫైల్ వాదన. చేయడం నేను ఉండదండి. చెప్తాను. ఓకే. సో బియాండ్ ది లిమిటేషన్. లిమిట్స్ ఏమైనా ఉంటాయంటారా? అదే టైంలో అదే సమయంలో మనం ఆ 2-3 రోజుల్లోనే కేసు ఫైల్ చేయాల్సి ఉందా? ఏం చెప్తారు? ఒక అఫెన్స్ ఉందనుకోండి, సపోజ్ దానికి Yes, లిమిటేషన్ ఎట్లాగ అప్లై అవుతుందంటే Validity. ఒక లిమిటేషన్ యాక్ట్ అండి. Right. ఒక అఫెన్స్కి ఎంత అయితే ఇంప్రిజన్మెంట్ ఉంటుందో ఆ ఇంప్రిజన్మెంట్ సార్, డేట్ ఆఫ్ అఫెన్స్ నుంచి ఇంప్రిజన్మెంట్ 3 years సపోజ్ 3 years ఇంప్రిజన్మెంట్ ఉన్నదానికి అట్లీస్ట్ మీరు ఒక 1 year లోపన్నా కేసు ఫైల్ చేయగలగాలి. ఓకే. హీనియస్ అఫెన్సెస్ ఉంటాయి. ఒక వ్యక్తికి సపోజ్ ఒక మర్డర్ ఈరోజు జరిగింది, అవును. అతను భయం వల్ల ప్రలోభం పెట్టడం వల్ల ఒక 2 years బయటికి రాలేకపోయాడు. Right. బట్ అతని దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి, సార్ ఆ రోజు ఆ జరిగిన ఎవిడెన్స్ మర్డర్కి నేను విట్నెస్ని, నా దగ్గర సెల్ ఫోన్ రికార్డింగ్ ఉంది అని అతను ముందుకు రాగలిగితే 2 years తర్వాత పెట్టచ్చు, 100% పెట్టచ్చు. అంటే దానికి లిమిటేషన్ 7 years నుంచి 14 years జైలు ఉంటుంది కాబట్టి మీరు Yeah. చెప్పేది. ఉంటుంది. సో ఆ లిమిటేషన్ దాటి ఒకవేళ దానికి శిక్ష 2 years 3 years ఉందంటే దాటిపోతే ఇంకా ఏముండదు. ఉండదండి. ఓ ఇలా అంటే కేసు నుంచి కూడా తప్పించుకున్నటువంటి అవకాశాలు మరి చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి కేసు మీరు నుంచి చెప్పే దాంట్లో. కేసు నుంచి తప్పించుకోవడం అంటే నాకు అన్యాయం జరిగింది అనుకోండి సార్, మై బౌండెడ్ డ్యూటీ టు గో అండ్ మీట్ ది పోలీస్. అంతే అంతే కదా. నేను ఇంట్లో కూర్చుంటాను, తర్వాత ఎప్పుడో నేను ఐపీఎల్ మ్యాచెస్ అన్ని చూసి నెక్స్ట్ ఇయర్ వెళ్ళి చెప్దాం అంటే సిస్టమ్ విల్ నాట్ ఫంక్షన్ లైక్ దట్. ఈ అంశానికి సంబంధించి అంటే చివరిగా ఇక ముందు ఇలాంటి అంశాలు అది మీడియాలో కావచ్చు లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, మీరు చెప్తున్నటువంటి శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరేం సూచిస్తారు మీడియా? ఇది రెండు వైపులా ఉండాలి సార్. ఇది ఒకటి పబ్లిక్ నుంచి రావాలి ఫస్ట్. రైట్. అట్లీస్ట్ ఫస్ట్ క్వశ్చన్ రాగానే మనకు అర్థమైపోతుంది రైట్ వాళ్ళు దేనికోసం ఈ క్వశ్చన్ అడుగుతున్నారని. సింపుల్గా మేము మీ ఛానల్కి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఎనీ డేటా అని చెప్పి రిజెక్ట్ చేసేయచ్చు. అది బెస్ట్. ఓకే. అంటే ఏదో వర్షం వస్తుందంటే మన తలుపులు మనమే ముందేసుకోవడం బెటర్ కదా, సో అట్లాగా. రైట్. రెండోది ఫస్ట్ ఎథిక్స్ దెన్ డ్యూటీ, అది అడాప్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. వాళ్ళనే కాదు మేమనే కాదు, ఎనీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది మనకి లక్షల ఫీజులు కట్టి కాలేజీలో చదువుతాం కదా, అక్కడ ఎథిక్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఉంటాయి. అవి మనం ఏదో 30-60 పేజ్ బుక్లెట్ బయటపడేయటం కాదు, ఫస్ట్ అవి చదివితే కరెక్ట్ సెన్సిబుల్గా బిహేవ్ చేస్తాం సొసైటీలోకి వచ్చి. రైట్. నిజంగా ఆ ఎపిసోడ్ మాత్రం నన్ను చాలా బాధ పెట్టింది సార్. అది సో నాకు పోలీస్ రాకముందే అతనంటే అవతల అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మేల్ మెచ్యూర్డ్ పర్సన్, అతని ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చినా పర్లేదు, ఏమన్నా ఈ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. రోడ్డు మీద వచ్చినా పర్లేదు అంటే నేను మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. అదేలేండి మీరు చెప్పినట్టు ఈ పోలీస్ వ్యవస్థ కంటే ముందే మేము దీన్ని ఫైండ్ అవుట్ చేసాము, మేము పట్టుకున్నాము, మేము చేసామని మీడియా అత్యుత్సాహంతో కొంత ఇది ఏం చేస్తారు సార్, ఏం చేసింది మీడియా? ఎక్సెప్ట్ టెలికాస్టింగ్ ఆ కేసులో పోనీ ఏమైనా చేయగలిగారా? చేశారు, అందరికీ తెలియజేశారు. మీరే అన్నారు సెన్సేషన్ అయింది, ఎట్లా అయిందంటే అది చేశారు అంతే అంటున్నాను. వితౌట్ ఎ ప్రాపర్ అవుట్పుట్ ఎనీ ఎఫర్ట్ ఈజ్ యూజ్లెస్. వితౌట్ ఎ ప్రాపర్ అవుట్పుట్ ఎనీ ఎఫర్ట్ ఈజ్ యూజ్లెస్. రైట్. సో అంటే ఇంకొకటి సార్, అంటే ఈ మధ్య మరి అది కూడా పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, ఒక సీరియల్ ఫేమస్ యాక్ట్రెసే వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ ఇదే కేసు, అంటే ఇల్లీగల్ అఫైర్ ఆర్ వాట్ ఎవర్, దాని మధ్య సహజీవనం అని మరి మీరు చెప్పాలి ఆ యాక్ట్. సో ఆల్రెడీ భర్త ఉండి వాళ్ళకు కూడా వేరే వాళ్ళతో ఉండటం, లేదా అతను ఇంకో అమ్మాయితో ఉండటం, ఇలాంటివి టీవీలో మీరు చెప్తున్న ఇంతకుముందు సేమ్ ఇది ఏ ఛానల్లో జరిగిందో ఆ ఛానల్తో పాటు ఇంకొక 2 ప్రముఖ శాటిలైట్ ఛానల్లో కూడా ఈ డిస్కషన్స్ జరిగినాయి. మరి అలాంటి డిస్కషన్స్ కోర్టులో ఉండంగానో కేసులు ఉండంగానో ఆ కేసులు లేకపోతేనే మాట్లాడచ్చా, ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ ఒక్కసారి కోర్టు పర్వ్యూలో ఉన్న కేసు గురించి బయట డిస్కషన్స్ పెట్టకపోవడమే మంచిది సార్. లీగల్గా ఏం చెప్తారంటే యాక్ట్ ఏం చెప్తుందండి? సో ఈ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు సార్. ఒపీనియన్ ఏంటి అని మనం వార్ రూమ్స్ అంటాం కదా, మీ ఛానల్స్ దాంట్లో మీరు కూర్చొని డిస్కషన్లు పెట్టుకో, డిబేట్లు పెట్టుకోవచ్చు. బట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది జడ్జ్మెంట్. కోర్ట్ అనేది ఎప్పుడు ప్రొహిబిట్ చేయదు. ఒక ఒపీనియన్ షేరింగ్ అనే డైరెక్షన్లో ఇష్యూ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, వార్ రూమ్లో ఎక్కడికో పోతుంది. బట్ ఇవంతా యూజ్లెస్ అనమాట. ఇట్ విల్ నాట్ ఫేవర్ ఎనీథింగ్. దానివల్ల పబ్లిక్ యూజ్ ఉండదు. అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత 6 to 7 నేను బస్సులో వెళ్ళేటప్పుడు చూసుకోవడానికో, లేదా మార్నింగ్ 8 to 9 మళ్ళీ అదే బస్సులో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూసుకోవడానికో యూజ్ అవుతుంది తప్ప
నౌ ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ డిజిటల్ డేటా. మీరు చెప్పినప్పుడు కామన్ మ్యాన్కి అదంత పెద్దగా అవసరం ఉండదు, కానీ మీరు చెప్పారు కదా ఇందాక, ఎవరో ఏదన్నా జరిగితే స్కామ్ల పైన చేయండి అంటే వాటి మీద పెద్దగా జనాలకు ఇంట్రెస్ట్ ఉండదు. పక్కింట్లో ఏ అమ్మాయి ఎవరితో పోయిందనే ఇంట్రెస్ట్ ఉంటుంది, వీళ్ళకి టీఆర్పీ కావాలి కాబట్టి ఛానల్స్ అట్లా చేస్తాయి, దాంట్లో తప్పే ఉందని చెప్పి వీళ్ళు అంటారు. ఇక్కడ మీకు ఒక విషయం ఎస్ ప్లీజ్. ఇది మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ వస్తాయి, అది యూట్యూబ్ ఛానల్లో పెట్టించవచ్చు. అదేంటి మేము మరి కాళేశ్వరం దాని గురించి మేము పోరాడట్లేదా, లేదా అక్కడ అడ్వకేట్ గారు కళ్ళు మూసుకుపోయినాయా, ఆ చెవులకు వినపడవా కదా? అసలు జర్నలిజం చేయాల్సిందే 90% కాన్సన్ట్రేషన్ దాని మీద, ఈ నాన్ సెన్స్ మీద కాదు. నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఇది ఒక కుక్కరీ షో గురించో ఒక కార్స్ రివ్యూ గురించో మాట్లాడుతున్న టాపిక్ కాదు సార్ ఇది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్ని అప్పుడు వరకు కళ్ళ ముందు తిరుగుతున్న ఫ్యామిలీ మెంబర్ సడన్గా లేడు అన్న ట్రామాలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి ఏం చెప్తారో అని అడిగితే అసలు క్వశ్చన్లోనే క్లారిటీ ఉండదు సార్. మీరు ఏం చెప్తారని చెప్పి అక్కడ దాకా అన్నారు. గతంలో మీరు ముదిగొండ కాల్పుల సంఘటన కూడా మీరు చూసినట్టే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చాలా రోజులైంది ఆ సంఘటన జరిగి. మనకు హైదరాబాద్లో పవర్ గురించో దీని గురించో పోరాడుతున్నప్పుడు కొంతమంది మీద బుల్లెట్ల వర్షం కురిసింది అని చెప్పడానికి, ఆ దెబ్బలు తగిలి ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పి దీనిపైన కామెడీస్కి వచ్చాయి. అంటే వీటిపైన మనం కేసులు పెట్టొచ్చు అంటారు. అంటే వాడు రక్తం వెళ్తుంటుంది, చూడండి ఎలా కాల్చారో అని వీడు అంటుంటాడు, తను చూపిస్తుంటాడు. అంటే ఇది 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 కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీనికి సంబంధించింది కొంత సార్. వన్ థింగ్ సార్, కేసెస్ పెట్టచ్చా అంటే ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తే టీఆర్పీ పెరుగుద్ది అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా దేనికన్నా సమయం సందర్భం రెండు ఉంటాయి. వేర్ టు ఆస్క్, వెన్ టు ఆస్క్, వాట్ టు ఆస్క్, బేసిక్ 3 pillars ఆఫ్ జర్నలిజం, రైట్? అది మర్చిపోయి అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఇంత సైకలాజికల్ ట్రామాలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి హరాస్ చేశారు అని వీళ్ళు కేసు పెట్టచ్చు. ఎందుకు పెట్టకూడదు? 100% పెట్టవచ్చు. రైట్ సార్. అంటే ఈ అంశానికి సంబంధించి ప్రజలు కూడా కాస్త మీడియా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉందని మనమైతే కోరుకుందాం. రైట్ సార్. అంటే మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఈ పోక్సో, కొంతమంది పాక్సో అని లాయర్లు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య, నేను కూడా చూశాను. అసలు ఇది ముందు పోక్సోనా పాక్సోనా 2012లో వచ్చినటువంటి చట్టం అనేది అయితే నాకు అర్థమైంది. ముందుగా దాని తర్వాత ఆ చట్టం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందు దీని గురించి చెప్పండి సార్. ఇది పాక్సో కాదండి, పోక్సో, POCSO, రైట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఓకే. ఇయర్ 2012లో ఎనాక్ట్మెంట్ జరిగింది. ఇది స్పెషల్ యాక్ట్ అండి ఇది. ఓకే. అంటే అపార్ట్ ఆఫ్ మన ఓల్డ్ IPC అనేవాడు, ఇండియన్ పెనల్ కోడ్, అది కాకుండా స్పెసిఫిక్ అఫెన్సెస్ని, అంటే మనకి NDPS ఒక సెపరేట్, ఇది BNSకి సంబంధం లేదంటారు? BNS సెపరేట్ అండి. సెపరేట్. దీంట్లో అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేది ట్రయల్ ప్రొసీజర్ అంతా, క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఫాలో అవుతాం. IPC CRPC ఫాలో అవుతాం. ఓకే. ఇది స్పెషల్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అని, రైట్, 2012లో ఎనాక్ట్మెంట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 18 years బిలో గర్ల్ చైల్డ్, ఆడపిల్లకి 18 years బిలో, ఆ అమ్మాయి పైన ఎటువంటి సెక్షువల్ అఫెన్సెస్ జరిగినా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. సో స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేది ఇంపోజ్ చేయబడే యాక్ట్ ఇది. అండ్ ఇవి స్పెషల్ కోర్ట్స్లో ట్రై చేయబడతాయండి, నాట్ ఇన్ రెగ్యులర్ కోర్ట్స్. ట్రైబల్ బై సెషన్స్ అండి, మ్యాజిస్ట్రేట్ కోర్టు కాదు, సెషన్స్ కోర్టు, సెషన్స్ జడ్జి ట్రై చేస్తారు. దీని ట్రయల్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది, వితిన్ 6 months 1 yearలో కూడా జడ్జ్మెంట్స్ వచ్చేస్తాయి. ఓకే. యాక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి, ఎందుకంటే మీకు ఇంప్రిజన్మెంట్ అఫెన్స్ అనేది ప్రూవ్ అయ్యి ఏజ్ ఆఫ్ ది గర్ల్ కొంచెం తక్కువ ఉంది అనుకోండి, 20 years, వీటిపైన ఎపీల్కి వెళ్తే ఒకసారి కన్విక్షన్ పడిపోయింది అనుకోండి 20 years, ఎపీల్కి వెళ్తే ఎపీల్లో ఎక్విటల్ వచ్చే ఛాన్సెస్ కూడా 99.9% జీరో అనే చెప్పుకోవాలి మనం. రైట్. అంటే దీనికి సంబంధించి రైట్ సార్, మీరు ఇది పోక్సో అని చెప్పారు కాబట్టి ఇది 2012-13లో కూడా అమెండ్మెంట్ జరిగినట్టుంది ఇది. సో అంటే ఈ కేసుకు సంబంధించి మధ్య అంటే చాలా సంఘటనలు కూడా మనం దేశం మొత్తంగా చూస్తున్నాం, రాష్ట్రంలో చూస్తున్నాం, మన ఊరు హైదరాబాద్లో కూడా చూస్తున్నాం ఇవి ఈ మధ్య రీసెంట్గా జరిగిన కేసుల్లో. అంటే ఇప్పుడు సెక్సువల్గా హరాస్మెంట్ అంటే ఫిజికల్గా జరిగి ఉంటేనా, ఆర్ నార్మల్గా ఆ అమ్మాయిని బలవంతం చేసినానా, అసలు ఏ రకంగా? అంటే దీంట్లో కొంతమంది తల్లిదండ్రులు మనం అంటే దీనిపైన చర్చ కూడా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అసలు ఇది ఒక చట్టం ఉంది, లేకపోతే దీనికి ఇట్లా అవ్వాలని కూడా చాలామందికి అవేర్నెస్ అయితే లేదు. ఈ మధ్య కొంత కోర్ట్ అనే సినిమా మీరు కూడా చూసే ఉంటారు, అది తీయడం వల్ల వచ్చింది, కానీ దాంట్లో నాకు ఎందుకో కొంత క్వశ్చనింగ్ ఉంది, అది మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటున్నా. అది మాట్లాడదాం తర్వాత దాని గురించి. సో ఆ 18 years ఏదైతే అడుగుతున్నానో, అంటే రేప్ చేయబడిన లేకపోతే
చేసినాకనా లేకపోతే హెరాస్మెంట్ చేసినా ఈ కేసు ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటారు ఇది? పోక్సో అనే యాక్ట్ అది చాలా డేంజరస్ యాక్ట్ అండి. అంటే ఉమ్, చాలా పవర్ఫుల్ యాక్ట్ అని చెప్పాలి. ఉమ్. దీని గురించి కాదు కాదు, డేంజరస్ అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. అదే ఏమన్నా అందుకే doubt అన్న వస్తుంది. డేంజరస్ యాక్ట్ అంటే తప్పు చేసే వాళ్ళకి చాలా డేంజర్ అది. ఓకే. ఇంటెన్షనల్గా తప్పు చేసే వాళ్ళకి చాలా డేంజర్. ఉమ్, ఇక్కడ అన్ఇంటెన్షనల్గా కూడా ఒక పాయింట్ ఉంది. అన్ఇంటెన్షనల్గా కూడా ఉమ్, ఒక అబ్బాయిని కానీ మగ వ్యక్తిని కానీ అంటే ఆ యాక్ట్ చేశాడు అనుకోండి, సపోజ్ సెక్షువల్ ఉమ్, ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా అయితే కనుక అవును. పనిష్ చేసే ఇది ఒకటి ఉంటుంది. ఉమ్. అది మీకు ఎలాబొరేటరీగా చెప్తా పోక్సో గురించి. Yes, please. అదేం చెప్తుంది అంటే 18 ఇయర్స్ బిలో అంటే 17 ఇయర్స్ ఓల్డ్ 364 డేస్ వరకు కూడా ఉమ్, ఆ అమ్మాయి పట్ల ఎటువంటి సెక్షువల్ అఫెన్స్ జరిగినా ఉమ్, ఇట్ కమ్స్ అండర్ పోక్సో. ఉమ్, ఎన్ని ఇయర్స్ అంటే 17 ఇయర్స్ 364 డేస్. ఉమ్, ఆఖరి రోజుకి కూడా ఇది అప్లై అవుతుంది. ఉమ్, షీ కంప్లీట్స్ 365 డేస్, షీ ఈజ్ 18 ఇయర్స్ ఓల్డ్. ఉమ్, అప్పుడు పోక్సో అవ్వదు. జనరల్ బిఎన్ఎస్లో ఐపీఎస్ నో బిఎన్ఎస్లోకి వస్తుంది. ఓకే, ఉమ్, ఇక్కడ ఈ యాక్ట్ అనేది ఎలాబొరేటెడ్గా మీకు చెప్తా చూడండి. 18 ఇయర్స్ లోపు అమ్మాయి పట్ల మీరు అన్నారు కదా ఫిజికల్గా అవును. చేస్తే అనాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. yes. బ్యాడ్ టచ్కి ఒక పనిష్మెంట్ ఉంటుంది, ఉమ్, విట్నెస్లు ఉంటాయి క్లియర్గా. ఉమ్, ఆ అమ్మాయి కూడా జడ్జి ముందు ఎస్ నన్ను ఇక్కడ ఇన్అప్రాప్రియేట్ ప్లేసెస్లో టచ్ చేసాడు అంటే ఉమ్, ఒకటి. రెండోది పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అని ఉంటుంది. yes. అంటే దట్ వీ కాల్ ఇట్ యాజ్ రేప్. yes. దాన్ని అసాల్ట్ అని ఎందుకు అంటాము అంటే 18 ఇయర్స్ లోపు. ఇందాక మీరు అంటున్నారు కదా yes. 2012-13లోనే అమెండ్మెంట్ అవును వచ్చిందని. అవును. చాలా మందికి ఉమ్, అంటే ఈ జనరేషన్ పిల్లలు అబ్బాయిలు ఎస్పెషల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉమ్, కన్సంట్ అనేది ఒకటి ఉంటుందండి. correct. అంటే నేను ఒక అమ్మాయితో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయాలి అంటే ఆ అమ్మాయి కన్సెంట్ ఇవ్వాలి. వాలంటరీగా నాకు కూడా ఇష్టం ఉండి పార్టిసిపేట్ చేస్తున్నానని ఒక కన్సెంట్. అంటే ఇద్దరు వ్యక్తులకి ఇష్టపూర్వకంగా జరిగి ఉండాలి అది ఓకే. సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది. ఉమ్, ఆ ఆ కన్సెంట్ అనేది 2013కి బిఫోర్ 16 ఇయర్స్ ఉండేది. ఓకే ఓకే. అంటే కన్సెంట్ 16 ఇయర్స్ దాటిన అమ్మాయి ఇస్తే ఓకే. ఓకే. 17 ఇయర్స్ 18 ఇయర్స్ ఉమ్, అంటే 16 ఇయర్స్ అండ్ అబో. Right. అబ్బాయిలు బాగా తెలుసుకోవాల్సిన విషయం 2013 అమెండ్మెంట్ తర్వాత దాన్ని 18 ఇయర్స్కి పెంచారు. ఓకే. సో ఆ అబ్బాయి తాలూకా గర్ల్ ఫ్రెండ్ షీ ఈజ్ 17 ఇయర్స్ 364 డేస్ ఓల్డ్ అనుకోండి. ఉమ్, ఆ రోజు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఉమ్, మీతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసినా ఇట్ అమౌంట్స్ టు రేప్. 3 hours గ్యాప్ ఉన్నా. 1 అవర్ గ్యాప్ ఉన్నా సరే. ఉమ్, అంటే 364th డే ఉమ్, బిఫోర్ 12 ఉమ్, హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ జరిగింది అనుకోండి. ఉమ్, ప్రైమ్ ఫేసి ఎవిడెన్స్ ఆ అమ్మాయికి సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగింది అని ఎస్టాబ్లిష్ అయిందా, హీఈస్ గాన్. రైట్ సార్. అంటే ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి, ఇందులో ఒక చిన్న ప్రశ్న ఉంది నాకు, ఒక పేరెంట్గా అనుకోండి. ఇక్కడ మీరు ఏదైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సరే రేపు ఎలా జరుగుతుంది అది అంతా మెడికల్ ప్రాసెస్లో మనకు అది తెలుస్తుంది, ఆ టెస్ట్లో బయటపడుతుంది, అది ఓకే, దట్స్ ఫైన్, గుడ్, అది ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది మనం గుర్తించలేము. బ్యాడ్ టచ్ చేస్తున్నాను ఆమె చెప్తే పడిపోద్ది అంటే దీంట్లో ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే బాయ్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కొంత వ్యతిరేకత ప్రదర్శించవచ్చు. ఇందులో ఏంటంటే అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా అమ్మాయిలు ఉంటారు కొంతమందికి. ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుంటే చేశాడు అని చెప్పగానే కేసు పడుతుందా, ఎట్లా చెప్తా చూడండి సార్. ప్రైమరీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా ఎస్. వెన్ కమింగ్ టు పోక్సో కేసెస్ అండి, జడ్జి గారు అడిగే క్వశ్చన్స్ మేజర్గా హానరబుల్ జడ్జెస్ ఉమెన్సే ఉంటారు. ఎందుకంటే అఫెన్సెస్ ఉమెన్కి సంబంధించినవి కాబట్టి మెజారిటీ జడ్జెస్ ఉమెన్స్ ఉంటారు. కన్సిస్టెన్సీ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా ఆ అమ్మాయి కన్సిస్టెంట్గా చెప్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ ఒకప్పుడు ఒకలాగా, అదే స్టేట్మెంట్ ఇంకోసారి ఇంకోలాగా, కన్సిస్టెన్సీ. రెండవది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఆ టైంకి క్లోజ్ రూమ్లో ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు అంటే ఆ అమ్మాయి ఒకసారి చెప్పినంత మాత్రం నమ్మి ఈ అబ్బాయి లైఫ్ తీసేసారు. ప్రూవ్ చేయగలగాలి. కన్సిస్టెన్సీ అనేది క్యారీ అవ్వాలి. ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అడిగినా అదే సమాధానం వస్తుంది అనుకోండి, అప్పుడు అది వ్యాలిడ్ స్టేట్మెంట్. అట్లనే ట్రైన్ కూడా చేశారనుకోండి, పరిస్థితి ఏందనేది కూడా వస్తుంది. ఐఎమ్ సారీ టు సే దిస్. అదే చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ అనేది అది ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇస్తున్న స్టేట్మెంటా, వాలంటరీగా ఇస్తున్న స్టేట్మెంటా అని క్రాక్ చేయడం, దే ఆర్ హైలీ ట్రైన్డ్ అండి. మనం బయటకు వచ్చినట్టు ఉండదు. అడిగే క్వశ్చన్స్ కానీ దే నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే.
ఎందుకంటే లేదంటే ఇంట్లో పెద్దలకు భయపడి ఒక 14-15 ఇయర్స్ అమ్మాయితో రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇప్పించవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసి. ఆ అబ్బాయి నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదంటే పోక్సో కేసు పెట్టించి అక్కడ టచ్ చేశాడు ఇక్కడ టచ్ చేశాడని వాళ్ళు చెప్పించే అవకాశాలు ఉంటాయి. కానీ అటువంటి స్టేట్మెంట్స్ జెన్యూనిటీ కూడా చెక్ చేస్తారు. వెన్ రిలయింగ్ ఓన్లీ అపాన్ ది స్టేట్మెంట్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తీసుకుని. మీరు ఇక్కడ సార్ ఐఎమ్ డిస్టర్బింగ్ యూ, అంటే నేను డిస్టర్బ్ చేస్తున్నాను. చెప్పండి. ఇక్కడ కోర్టు మూవీ మీరు చూస్తుంటారు, అందులో కొంత డిఫరెన్స్ కనిపించింది. అది మీరు చూసా అన్నారు కాబట్టి నేను అడగక్కర్లా ఇంకా. సో దాంట్లో మరి ఇలా అని అంటే అఫ్ కోర్స్ ఆ సినిమా తీసేటప్పుడు మీలాంటి అడ్వకేట్లని చాలామందిని కలిసి ఉంటారు. ఆ డైరెక్టర్ ఆ థీమ్ తీసుకొని అంటే సినిమాటిక్గా ఉండాలని దాన్ని తీసారా అలా, లేకపోతే చట్టంలో కూడా అట్లనే ఉన్నా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఏం చెప్తారు మీరు? సార్ ఆ డిఫరెన్స్ ఏంటో చెప్తా. లాస్ట్ వరకు ఆ అమ్మాయి కోర్టుకి రాకుండా మేనేజ్ చేశారు. ఎస్, అది జరగదు సార్, అది ఇంపాసిబుల్. అది అంటే జరగకుండా చేయొచ్చు అంటే చేయొచ్చు బయట కదా సార్. నేను అనేది ఇప్పుడు చేయొచ్చు సార్. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఉండాలి కదా. ఉండాలి. ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కంప్లైంట్కి పంపించి కోర్టుకి అటాచ్ చేస్తారు. అది రైట్. అప్పుడు విక్టిమ్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఎస్, పోక్సో కేసు పెట్టిన తర్వాత విక్టిమ్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికార్డ్ చేయాలి. ఎందుకు? షీ విల్ బి విత్ అ ఫ్రెష్ మైండ్. ఫ్రెష్ మైండ్ అంటే ఎగ్జాక్ట్లీ సపోజ్ ఈ రోజు మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దీని జ్ఞాపకాలు మనకి వెంటనే అడిగితే గుర్తుంటాయి. 1 year అయిన తర్వాత విల్ నాట్ బి ఇన్ ఏ ఫ్రెష్ మైండ్ స్టేట్. అంటే మర్చిపోవచ్చు, మ్యానిపులేట్ చేయబడచ్చు. ఎవరు మ్యానిపులేట్ చేయకపోయినా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము దాని గురించి. రైట్. ఇప్పుడు 2 hours పెయిన్ అప్పుడు ఉండకపోవచ్చు. అదే 2 hours చూసిన మూవీ గురించే మనం 2 గంటల తర్వాత అడిగితే అంత క్లారిటీగా చెప్పలేకపోవచ్చు. 100%. అలాంటి ఒక అఫెన్స్ గురించి మనం ఒక 3 years లేకపోతే ఒక 3 months 2 months తర్వాత అడిగితే చెప్పేది ఉండదండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేస్తారు. దీన్ని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఒకళ్ళు, సరే కంప్లైనెంట్ కెపాసిటీ ఉంటుంది, మేనమావకు ఉంటుంది, తండ్రికి ఉంటుంది, ఆమె వెల్బీయింగ్ వరకునే ఎవరన్నా రిలేటివ్స్ ఉండొచ్చు, ఇవ్వచ్చు. కానీ నెక్స్ట్ అక్కడ విక్టిమ్ స్టేట్మెంట్ ఎవరు రికార్డ్ చేశారు? అంటే ఇప్పుడు ఇది సినిమాటిక్ కోసమే అట్లా చేశారంటే బయటకు కూడా ఎట్లా వెళ్తుంది అంటే మెసేజ్ ఇదే నిజమేమో అనే రకంగా వెళ్తుంది. అంటే దాంట్లో వాస్తవాల్ని తెలియజెప్పే ప్రయత్నం మీరు చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఏం చెప్తారు దీని గురించి? అదే మీరు అన్నట్టు సినిమాటిక్ ఫార్మాట్లోకి తీసుకెళ్లారు అది, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఒకటి సార్, మన చట్టంలో కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉమెన్కి సపోర్ట్ చేస్తున్నాయని అనుకుంటాం, కానీ బట్ ది ట్రయల్ ప్రొసీడింగ్స్ కానీ ప్రొసీజర్ కానీ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కానీ వాటి లీగల్ శాంటిటీ ఏంటి, ఎవిడెంటరీ వాల్యూ ఎంత ఉంటుంది, ఇవన్నీ చాలా నిశితంగా చాలా మైన్యూట్ అటెన్షన్తో వాళ్ళు డీల్ చేస్తారండి, అనలైజ్ చేస్తారు. రైట్. అంటే దీనికి సంబంధించే ఇంకొకటి కూడా ఉంది సార్. అంటే మీరు గతంలో ఆయన లాయర్ కూడా ప్రస్తుత ఎంపీ కూడా రఘునందన్ గారు, ఆ కేసు కూడా మీరు చూసుంటారు, చాలా దగ్గరగానే చూసుంటారు. అంటే అలాంటివి చాలా ఉన్నాయి మనకి. అంటే సమాజంలో హైదరాబాద్లో కావచ్చు, వేరే ఇతరతర రాష్ట్రాల్లో, వేరే దేశంలో కూడా అంటే 18 years కంటే బిలో ఉన్నవి ఏవైతే ఇమేజెస్, అది శాటిలైట్ కావచ్చు, లేకపోతే మీరు ఇందాక చెప్తున్నారంటే యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దీంట్లో ఒకవేళ విక్టిమ్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఒకవేళ మనం ఆ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేసినప్పుడు అంటే దానిపైన కూడా కేసులు ఉంటాయి. ఎందుకంటే ఇటీవల నేను 2-3 కేసులు చూసా, ఇలా జరిగిందని నా ఇమేజ్ కూడా ప్రొజెక్ట్ చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ అయినటువంటి సందర్భాలు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చూడటం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ పేరు కూడా నేను చెప్పగలను, దానికి ఏం నాకు పెద్ద ప్రాబ్లం లేదు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయింది అట్లనే. సో అంటే ఇమేజెస్ డిస్ప్లే చేశారు కాబట్టి వెంటనే కేసు అది కూడా కొంత బ్లర్ చేసి ఉంటుంది, కానీ మాదే అది అని చెప్పి పోక్సో కేసు బుక్ చేయడం జరిగింది. అంటే ఇది కరెక్ట్ అంటారా? ఏం చెప్తారంటే లీగల్గా? సార్ ఇక్కడ విమెన్ ఎస్పెషల్గా లీగల్ టర్మినాలజీలో విక్టిమ్, ఓకే, ఏదైనా అఫెన్స్లో ఆమె పైన అఘాయిత్యం జరుగుతుంది అంటే స్పష్టంగా తెలుగులో చెప్తున్నాను, మళ్ళీ అందరికీ అర్థం అవ్వాలని మీ మోటో కదా. సో ఆ విమెన్ పైన ఏదైనా అఘాయిత్యం జరిగితే ఆమెని స్పష్టంగా మనం లీగల్ టర్మినాలజీ విక్టిమ్ అంటాం. రివీలింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ ఎ విక్టిమ్ ఈజ్ క్రైమ్. ఓకే, అది క్రిమినల్ లా ఐపీసీలో అమెండ్మెంట్ జరిగింది. రైట్. ఓకే. సో అది ఏ మీడియంలో అన్నా సరే, ఓకే, నేమ్ చెప్పినా సరే, కేస్ స్టేటస్ చెప్పినా, ఈవెన్ మీకు ఒక విషయం చెప్పమంటారా, కోర్టులోనే ఎవరైతే ఈ రేప్ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ పేర్లుగా టైప్ చేయరండి, ఎక్స్ అని పెడతారు. అదేనండి, మనం నిర్భయ చట్టం అని ఒకటి తీసుకొచ్చాం, అమ్మాయి అందరికీ పెట్టరండి. అంటే కేసు ఫైల్ కాకముందు చాలా మంది ఆ పేరు చాలా సందర్భాల్లో చాలా టీవీలో నేను కూడా
చర్చ చేసినప్పుడు డైరెక్ట్ పేర్లు చెప్పేశారు, మరి తెలిసి చెప్పారు తెలియజెప్పారు అంటే అప్పుడు కేసు బుక్ కానట్టుంది. అది బుక్ అయిన తర్వాత మీరు మాట్లాడేది. ఎస్, బుక్ అయిన తర్వాత బుక్ కాకముందు వన్స్ మాట్లాడచ్చు. ది ఎఫ్ఐఆర్ ఇస్ లాడ్జ్, ఇక్కడ అదే స్ప్లిట్ చేసి చెప్తా. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత ఆమెని విక్టిమ్ కింద పరిగణించబడుతుంది. ఆమె ఐడెంటిటీ ఎదర్ ఎక్కడ పబ్లిష్ చేయకూడదు, రివీల్ చేయకూడదు. కేసు బుక్ కాకముందు కనుక ఈ అమ్మాయి అని ఒక అమ్మాయి ఇది పెట్టారనుకోండి, రైట్ టు ప్రైవసీ యాక్ట్, అది ఈమె పర్మిషన్ లేకుండా వేయడానికి వాళ్ళెవరు? రైట్ టు ప్రైవసీ యాక్ట్. రైట్. ఇప్పుడు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కమింగ్ టు క్లియర్ బ్యారియర్స్ ఆఫ్ మీడియా చెప్తున్నా, అంటే బౌండరీస్ అనొచ్చు, బ్యారియర్స్ కదా, బౌండరీస్ ఆఫ్ మీడియా అని చెప్పి న్యూస్ని చూపించడం జర్నలిజం. రైట్. అది న్యూస్ కింద కన్వర్ట్ కాకముందు ప్రిజంప్షన్ మీద చెప్పడం అనేది క్రైమ్. అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. నా కంటికి ఇద్దరు కొట్టుకోవడం క్రైమ్ అని అనిపించవచ్చు. ఇన్ ద ఐ ఆఫ్ లా ఇట్ ఇస్ నాట్ క్రైమ్. అంటే నాట్ క్రైమ్ అంటే ఇట్ ఈజ్ ఏ అన్రిజిస్టర్డ్ క్రైమ్. రిజిస్టర్ అయిన తర్వాత అది లీగల్ పర్వ్యూలోకి వెళ్తుంది అది. రైట్. సో నేను ముందుగానే కెమెరాలు పట్టుకెళ్ళి ఇద్దరు కొట్టుకున్నారు చచ్చిపోతున్నారు, ఓకే, టెలికాస్ట్ చేయొచ్చు, నేను కాదన్నా. అదేంటి ఫ్యాక్చువల్ థింగ్స్ మీద పోవాలి కానీ ప్రిజంప్షన్ మీద, అప్రహెన్షన్స్ మీద, వీటి మీద ఒకళ్ళు ఫోటోలు వేసేసి, అదే చెప్తున్నాం కదా సార్, ఇందాక మీరు అడిగిన అమ్మాయిది ఇంటర్వ్యూది చేశారు, బాగానే ఉంది. అవతల వ్యక్తి అక్యూజ్డ్ అని ఎవరైతే స్టాంప్ వేసి వదిలేశారో అసలు అతని వల్ల చనిపోయిందా లేదా అది తెలియదు మనకి, ఇంకా తెలియదు. మరి ఈ శివకాళ్ళు పెద్ద మనుషులు అందరూ మరి అంతకుముందు ఎందుకు ఆమె గైడ్ చేయలేదు? అమ్మ ఇది చేసేది తప్పు కదా, గైడ్ చేసి ఉంటే బాగుండేది కదా. అంటే ఇందాక ఇది మర్చిపోయాను సార్, అది అంటే ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ ఇమేజ్ చేసినా కానీ ప్రాబ్లం అంటారు సోషల్ మీడియాలో. రైట్. నేనేమంటున్నా అంటే ఆ ఇమేజ్ కాకుండా లైక్ అసలు ఆ కేసు సంబంధం లేదు, ఈ పోక్సోలో ఇన్వాల్వ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఢిల్లీ హైకోర్టులో రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ ఒక స్టే తెచ్చుకుంది. మా ఫేసెస్ యూజ్ చేసుకుని లోకల్ మేకప్ ప్రోడక్ట్స్, యాడ్స్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు, నాట్ టు యూజ్ అవర్ ఫోటోగ్రాఫ్స్ అంటే. వాళ్ళు ఇంకా పబ్లిక్ ఫిగర్స్ అండి. అమితాబ్ బచ్చన్ గారు అంటే నాట్ లైక్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు. 3 decades నుంచి ఆయన ఈజ్ అ స్టార్. ఎగ్జాక్ట్లీ. ఇది ఫోటో ప్లేస్ లేదు ఇండియాలో. ఏఐతో చేశారు కొంత, అదే కదా. అదే మా ఫేసెస్ యూజ్ చేసుకొని దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ కమర్షియల్ పర్పస్ అని. వాళ్ళే ఏంటి మళ్ళీ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళ ఆర్టిస్టులు, ఎంటర్టైనర్స్, వాళ్ళు వాళ్ళ ఫేస్లే మేము యూజ్ చేయడం క్రైమ్, ఇలాగ చేయకూడదని ఇంజక్షన్ తెచ్చుకున్నారు. మరి అది వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఆ ప్రైవసీ యాక్ట్ అనేది మరి కామన్ మ్యాన్కి ఉంటుంది కదా. ఇక్కడ డబ్బులే ఒక డబ్బులు అంతే కదా. సో అది వేయకూడదు సార్ బేసిక్గా. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, అంటే ఆ ఇమేజ్ గురించి మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అంటే, అఫ్కోర్స్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఏ కేసు లేదు, ఏమీ లేదు. నార్మల్గా ఏదో జరిగింది, మీరు అంటే ఎఫ్ఐఆర్ కూడా బుక్ లేదు, ఏం లేదు. ఆ కేసు ఏదో కేసు జరిగింది కానీ బుక్ అవ్వాలా, వాళ్ళు బుక్ చేయాలా, ఏం జరగలా. 18 years అమ్మాయి బిలో, అంటే ఒక 17 years అమ్మాయి ఫేస్ని మనం ఇమేజ్గా, అంటే ఇలా జరిగింది అలా జరిగింది, కేసు బుక్ కాకముందు ఈ రేప్ కేసు జరిగిందా, లేకపోతే ఇందులో ఈ అమ్మాయి విడితో పోయిందా అనేది మనం ఫోటో వేయచ్చా? వేయకూడదండి. వేయకూడదు. అసలు ఏ కేసుకు సంబంధం, అసలు కేసు గురించి కాదు కదా. ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా అతని ఫోటోని డిజిటల్గా, ఎలక్ట్రానికల్గా పబ్లిష్ చేయకూడదు. అందులోని మీరు చెప్తున్న సెన్సిటివ్ ఇష్యూలో తీసుకొచ్చి అసలు వేయకూడదు. అంటే ఇప్పుడు మనం రోజు మీడియాలో ఏం చేస్తామంటే ఒక వార్త రాయడం కోసం, అంటే ఇది కూడా ఇప్పుడు అవసరమే మా శాటిలైట్కి, అంటే మోదీ ఫోటోలో, లేకపోతే మినిస్టర్ల ఫోటోలో, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటోలో మనం వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని వేస్తున్నాం. మరి అది కూడా క్రైమ్ అంటారా? ఏం చెప్తారు? అది క్రైమ్ కాదండి. ఎందుకు అంటే దట్ రిలేట్స్ టు ఏ టాపిక్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? దే ఆర్ పొలిటీషియన్స్. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఓటేసి గెలిపించుకున్న పొలిటీషియన్స్, లిటరల్గా దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఓకే, వాళ్ళకి ప్రైవేట్ పర్సన్స్కి చాలా తేడా ఉంటుందండి, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్డ్ 18 years బిలో అమ్మాయి ఒక పబ్లిసిటీ గురించి పరితపించిపోయే అమ్మాయి కాదుగా. కాదు. షీ ఈజ్ నాట్ ఏ ఎంటర్టైనర్. ఈవెన్ దో షీ ఈజ్ ఎంటర్టైనర్. ఒక కాజ్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు అది ఒక క్రిమినల్ కాజ్ అయ్యి ఉంటే వేయకూడదండి. అంటిల్ అండ్ అన్లెస్ ఒక ఫోటో వేయాల్సింది బై మిస్టేక్లో ఇంకో ఫోటో వేసారు అనుకోండి, ఆ పరిస్థితి ఏంది? ఆ కేసు ఎట్లా ఉంటుంది? డెఫమేషన్ ఫైల్ చేసుకోవచ్చు. డెఫమేషన్ ఫైల్ చేసుకోవచ్చు, క్రిమినల్ డెఫమేషన్ ఫైల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎవరు ఛానల్ ఫైల్ చేయొచ్చు.
ఛానల్ పైన చేయొచ్చు. అంటే దీనికి కేసు పరిణామాలు ఎట్లా ఉంటారు అంటే దీంట్లో కూడా పోక్సో ఇన్వాల్వ్ అవుతుంది అంటారు. అంటే ఆ కేసు పోక్సో ఇన్వాల్వ్ కాదు, సంబంధం లేకుండా నేను అదే అంటున్నాను. అట్లా ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కూడా పోక్సో అనేది ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. సెక్షువల్ అఫెన్స్ అనేది పోక్సో. పోక్సో అనే దానికి మీరు చెప్తున్న ఈ కంటెంట్ సంబంధం లేదు అసలు. సో పోక్సో సెక్షన్ పెట్టే రైట్ పోలీసు వాళ్ళు కూడా లేదు. ఒక ఫోటో వేసినంత మాత్రాన ఆమె పైన సెక్షువల్ అఫెన్స్ జరిగిందనే ప్రైమ్ ఫేసి ఎవిడెన్స్ కూడా లేకుండా ఈ ఛానల్ పైన కేసు పెట్టడానికి రైట్ లేదు. అంటే అండర్ పోక్సో రైట్ సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే చాలామంది నిజంగా మనం అంటే మన స్వాతంత్రం వచ్చైతే దాదాపు 79 సంవత్సరాలు, 80 అనుకుందాం పట్టండి, 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 80 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా ఆధార్ కార్డు చాలామందికి లేనట్టుగా అయితే ఉంది. అంటే మీరు 18 ఇయర్స్ అని ఇందాక నుంచి చెప్తున్నారు. అంటే లీగల్గా యాక్షన్ ఎట్లా తీసుకుంటారు అంటే ఈ 18 ఇయర్స్ ఏజ్ని ఎట్లా అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? అంటే ఒక స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వాలనో లేకపోతే ఒక కోర్టులో ఒక కేసు ఫైల్ చేయాలనో అంటే ఏది తీసుకుంటారు? అంటే ఒక్కొక్క దాంట్లో కొన్ని సందర్భాల్లో మన 10th సర్టిఫికేట్ మీదనే ఒకటి పడుతుంది, ఆ డాక్టర్ సర్టిఫికేట్ మీద ఒకటి పడవచ్చు, ఆధార్ కార్డు మీద ఇంకోటి ఉండొచ్చు, రేషన్ కార్డులో ఇంకోటి వచ్చు. అంటే దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. లీగల్గా లా ఒక ఉమెన్ ఏజ్ని కొన్ని పారామీటర్స్తోని అది ఐడెంటిఫై చేస్తుందండి. ఒకటి బర్త్ సర్టిఫికెట్ ప్రైమరీగా, సో ఇన్ సైడ్ డేట్లో హాస్పిటల్ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్. అది కాకపోతే 10th క్లాస్ సర్టిఫికెట్ ఇస్ ఓకే, 10th స్టాండర్డ్ ఇస్ బేస్ అనమాట. ఇంకా 10th క్లాస్లో ఏ డేట్ పడి ఉంటే అదే ఏజ్, రైట్? ఒకవేళ ఈ 3 లేకుంటే కన్సర్న్ ఎంఆర్ఓ జిల్లా పరిషత్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ ఉంటుంది, అంటే అప్పుడు తెచ్చుకోవాలి మనం. అప్పుడు తెచ్చుకోవాలి. మరి వాళ్ళు ఎట్లా గుర్తిస్తారు సార్? అంటే ఇప్పుడు ఇంట్లో ఏదో తల్లిదండ్రులు చెప్పింది, ఊర్లో చెప్పింది రాసేసి అంతే, అది ఎంక్వైరీ చేసి తీసుకుంటారండి. అంటే ఇక్కడ కూడా కేసు కొంచెం ఇదవ్వచ్చు అని నేను అనుకుంటా. ఒకవేళ అమ్మాయి 20-25 ఇయర్స్ దాటినా కానీ ఏదో ఎంఆర్ఓ సర్టిఫికేట్ 18 ఇయర్స్ ఇచ్చినా అది చెల్లుతుందా లేదా అనేది నా ప్రశ్న. అంటే అది ఐడెంటిఫై అవ్వాలి కదండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ 20 ఇయర్స్ అనుకుందాం, రైట్? ఊరికి వెళ్ళి ఒక 18 ఇయర్స్ అని తెచ్చుకున్నారనుకో, సర్టిఫికేట్ తెచ్చారు, ఏ బేసు లేనప్పుడు ఇది వన్ ఆఫ్ ది పారామీటర్. అంటే పోక్సోకి ఈ కేసు అట్రాక్ట్ అవుతుందా లేదా? ఎస్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఆన్ సెక్షువల్ అఫెన్స్. అసలు ఆ అమ్మాయి చైల్డా కాదని ఫస్ట్ చూస్తుంది కోర్టు. ఓకే, అలా చూడాలి అంటే 18 ఇయర్స్ లోపు ఉండాలి. 18 ఇయర్స్ ఏజ్ పారామీటర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద తీసుకుంటుంది. ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ సార్, రెండోది ఇది మన 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటుంది, రైట్? ఈ రెండు కూడా అవైలబుల్ లేదు. అన్ఎడ్యుకేటెడ్స్, డెలివరీ ఏమో ఎక్కడో విలేజ్లో వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ మదర్ ఇంటి దగ్గర అక్కడ జరుగుతుంది, అన్ఎడ్యుకేటెడ్. థర్డ్ది ఏం చేస్తారంటే అట్లీస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ వీళ్ళు ఇచ్చే ఈ బెనిఫిట్స్ కోసం అన్నా సరే ఒక అడల్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి జడ్పీటీసీ వాళ్ళ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్, తహసీల్దార్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటారు. తహసీల్దార్ కూడా అపాన్ కీన్ ఎంక్వైరీ అంటాం, అక్కడ ఉన్న పెద్దల్ని ఎప్పుడు పుట్టుంటారమ్మా, అప్పుడు పుట్టారా, ఇప్పుడు పుట్టారా, ఇయర్ అని యావరేజ్ తీసుకుని వాళ్ళకి ఒక బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఆ పారామీటర్స్ తీసుకుంటారండి. అంటే మీరు అంటే ఈ మధ్య అంటే అడ్వకేట్గా మీరు చాలా కేసులు చేస్తుంటారు. మీరు అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా లోకోర్టు కోర్ట్స్, వాటెవర్ ఎక్కడన్నా కానీ. అంటే ఇట్లాంటి ఏమైనా డీల్ చేయడం జరిగిందా? అంటే ఇలాంటి కేసులు అనేది ఉందండి. నేను అసలు ఇట్లాంటి అంటే ఐ కాంట్ రివీల్ బికాస్ దే ఆర్ మై క్లయింట్స్, ఐ కాంట్ రివీల్ ది నేమ్స్. ఓకే, నేను మీకు క్రక్స్ ఆఫ్ ది కేసు చెప్తా. చాలా టిపికల్ కేసు ఇది. అమ్మాయి ఏజ్ అకార్డింగ్ టు 10th క్లాస్ సర్టిఫికెట్ షీ హాజ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్. ఓకే, ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చి జాబ్లో జాయిన్ అయింది. జాబ్లో మైనర్స్ని పెట్టుకోకూడదని జనరల్గా మనకు అంటే ఇక్కడ ఉన్న జనరల్ ప్రాక్టీస్ ఏంటి, నీ ఆధార్ కార్డు తీసుకురమ్మా, ఏజ్ చూడాలి. ఆధార్ కార్డులో షీ ఈజ్ మేజర్ 20 ఇయర్స్. ఓకే, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అచ్చా, ఆ అమ్మాయి ఏం చేసింది, అక్కడ వర్క్ చేస్తున్న కొలీగ్తో ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసింది. ఓకే ఓకే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చనిపోతాను, ఇలా అయితే ఎలాగా అని చెప్పి బలవంతంగా ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకుంది. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకుంది, ఒక టెంపుల్లో తాళి కట్టించుకుంది. 18 ఇయర్స్ నిండినే కాబట్టి అంటే మీరు చెప్పే యాజ్ పర్ ఆధార్ ఎగ్జాక్ట్లీ నిండిని. సో అతనికి ఆ అమ్మాయి మైనర్ అని తెలుసుకునే అవకాశం ఉండదు అసలు, ఇంకా ఛాన్స్ ఉండదు. ఎక్కడైతే జాబ్లో జాయిన్ అయిందో ఇచ్చిన ఆధార్ 20 డీటెయిల్స్ అన్నీ అంతే ఉంటాయి. ప్లస్
ఇంకొక ఇష్యూ ఏం తెలిసింది అంటే సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా సార్ మరి ఏది? అక్కడ అక్కడ సర్టిఫికేట్స్ ఏదో ఇచ్చుంటారు కదా అంటే ఐ మీన్ ఆ 10th ఇంటర్ ఏదో చదివినటువంటి అక్కడ డిగ్రీ 10th ఇవ్వలేదు. జాయిన్ అయిన Okay. స్మాల్ జాబ్ రైట్ ఆధార్ ఇచ్చారు. వాళ్ళు ఏంటి సార్ ప్రైమరీగా అమ్మాయి మేజరా మైనరా చూస్తారు. ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఒకటి చూసి మనకి జనరల్ ప్రాక్టీస్ లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రెగ్యులర్ జాబ్ అంటే కార్పొరేట్స్ కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్లోనే 10th క్లాస్ పెట్టండి అంటున్నాం కానీ చిన్న చిన్న జాబ్స్కి ఆధార్ తీసుకుంటారు ఫర్ సేక్ ఆఫ్ అడ్రస్ అండ్ ఏజ్ అని. కరెక్ట్ ఆధార్ 20 years అవును. ఆ అమ్మాయి ఏజ్, Hmm. 10th క్లాస్ సర్టిఫికేట్ 17 years రన్నింగ్. అవును. దీంట్లో ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ అమ్మాయి ఏ ఇయర్ అయితే 17 years అని చెప్తుందో ఆ అమ్మాయి అదే సంవత్సరం మొన్న రీసెంట్గా 2023 ఎలక్షన్స్లో వెళ్ళి ఓటేసి వచ్చింది. ఓటర్ ఐడి కార్డు ఉంది. ఓకే ఈ అమ్మాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని తీసుకుని నాకు ఈ లైఫ్ వద్దు నేను నీతోనే ఉంటానని బలవంతంగా ఈ అబ్బాయిని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్ పిఎస్కి వచ్చి కంప్లైంట్ పెట్టారు, మా అమ్మాయి మిస్సింగ్ అండి అని. ఏ బేస్ మీద అదే అమ్మాయి మిస్సింగ్ అచ్చా, అమ్మాయి missing. తెలియదు, Normal. ఏం ఇదంతా తెలియదు, case ఏం ఎఫ్ఐఆర్ తెలీదు. తెలియదు, కనిపించట్లేదు కనిపించట్లేదు అని పెట్టు. Hmm. కన్సర్న్ పోలీస్ ఏం చేస్తారు, దే హావ్ కాల్డ్ దెమ్. Okay. అమ్మాయిని కాల్ చేసి మీరు రండి అని. Hmm. అసలు థ్రెడ్ ఇక్కడ స్టార్ట్ అయింది. Hmm. అంటే ఇందాక చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, అవును అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. ఎప్పుడైతే ఈమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి మిస్సింగ్ కదమ్మా, ఏజ్ ఎంత అని అడిగారు. వాళ్ళ మదర్ తెలిసి తెలియకుండా 18 years ఏమో అని చెప్పారు. పోలీస్ ఇంకా డీటెయిల్డ్గా కంప్లైంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి హైదరాబాద్ పిలిపించి ఆ అమ్మాయిని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఏంటి ఏంటి అంటే ఆ అమ్మాయి ఎక్కడ కూడా డిస్ప్యూట్ చేయలే. ఈ అబ్బాయి నన్ను ఫోర్స్ చేశాడు, నన్ను రేప్ ఏం చేశాడు, నన్ను లేపుకెళ్ళాడు, నన్ను కిడ్నాప్ ఏమి చెప్పలా. నార్మల్గా ఉంది. నాకు పరిచయము, నా ఇష్టంతోనే అతనితో నేను సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేశాను, పెళ్లి కూడా చేసుకుని భార్య స్థానంలో నేను అతనితో నేను కలిసానని స్టేట్మెంట్ ఇచ్చింది. నేను మేజర్ అని చెప్పుకుంటుంది. ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో కూడా ఏంటి, నాకు 2 years బ్యాక్ 10th కంప్లీట్ అయిందంటే అప్పటికి 18 years. అవును. ఇక్కడికి వచ్చి 1 year అయిందంటే 19 years కదా. సో ఇదంతా అమ్మాయి స్టేట్మెంట్లో ఉంది. కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఆ అమ్మాయి ఈ అబ్బాయితో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేశాను, పెళ్లి చేసుకున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దాన్ని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పోలీసు ఒక పాయింట్ పట్టుకున్నారు. అదేంటి అని చెప్పి 10th క్లాస్ సర్టిఫికేట్ తెప్పించారు. 10th క్లాస్ సర్టిఫికేట్ తెప్పిస్తే 10th క్లాస్ ఏజ్ ప్రకారంగా షీజ్ మైనర్. ఓకే 17 ఉంది అప్పటికి. బయట ప్రపంచానికి అసలు ఎవరికీ తెలియదు ఆ అమ్మాయి మైనర్ అని. రైట్. అంటే ఇమ్మీడియట్గా పోక్సో, రేప్, కిడ్నాపింగ్ అన్ని సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతను రిమాండ్ పంపించారు. మరి ఇప్పుడు ఆధార్ కార్డు పరిస్థితి ఏంది, ఆ ఓటు పరిస్థితి ఏంది సార్ ఇప్పుడు మరి అంటే ఇట్లా ఇప్పుడు ఇది ఇంకా ఇతన్ని రిమాండ్ పంపిస్తే ఆన్ బెయిల్ ఇమ్మీడియట్గా ఆనరబుల్ జడ్జ్ బెయిల్ ఆర్గ్యుమెంట్ విన్నారు. అలౌడ్ ది బెయిల్ పిటిషన్. అంటే పోక్సోలో కూడా బెయిల్ వస్తుందంటారా? ఇది కొన్ని సందర్భాల్లో రాదు. డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఇది కూడా పోక్సోనే, కానీ ఇతనికి తెలియదు కదా ఆమె మైనర్ అని. మరి తప్పు లేనప్పుడు మరి ఇతనికి శిక్ష పడదు కదా సార్? మీరు అన్నట్టు ఆమె 10th క్లాస్ ట్రయల్ పార్ట్. ఇప్పుడు మీరు చెప్పేది అంటే కొంచెం మనం అంటే హ్యూమన్ పరంగా ఆలోచిద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అతనికి ఏం తెలియదు, అతను ఆధార్ కార్డు ఏదో ఇచ్చి ఆ జాబ్లో జాయిన్ అయ్యారు, ఆ సర్టిఫికేట్ చూసుకుంటే మేము మేజర్ ఏమో అనుకొని వాడు పెళ్లి చేసుకున్నాడు. తెలియకుండా చేసిన దాన్ని కూడా అంటే చట్టాలు శిక్షిస్తాయనేది నా ప్రశ్న. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఓకే సార్, మిస్టేక్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఓకే. మిస్టేక్ ఆఫ్ లా ఇప్పుడు అదే సార్, నేను ఏది ప్రామాణికంగా తీసుకుంటారు? ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ సార్. ఇప్పుడు ఇవన్నీ ఏం పనికిరావు అంటారు, ఆధార్ ఇవన్నీ కూడా? ఇప్పుడు అందరూ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, మీకు కొత్తగా ఒక అమ్మాయి పరిచయం అయిందా, ఆధార్ కార్డు పాన్ కార్డులు కాదు, ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికెట్ చూసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒక రిలేషన్లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకు అంటే నేను సీరియస్గా సార్, దట్ ఈస్ లా. సీరియస్లీ దట్ ఈస్ ద లా ఇన్ ఇండియా. 10th క్లాస్ చదవకుండా బాగుంటే ఓకే, ఇట్లాంటిది ఉంటే పర్లేదు. అది అప్పుడు ఇంకా పెద్ద డిస్ప్యూట్ అవుతుంది. వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను మైనర్ని అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే యూ విల్ బి టోటలీ గాన్. అంటే ఇప్పుడు అదే సార్ నా డౌట్, అదే ఇందాక మీకు అడిగాను. ఇక్కడ కూడా ఇంకో ప్రాబ్లం వస్తుంది. అంటే 20 years ఉన్న అమ్మాయి కూడా ఆధార్లో సరే 20 ఉంది, అప్పుడు వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి ఆమె అది తప్పు పడింది, నా ఏజ్ అది కరెక్షన్ కోసం వెళ్ళాను 18 17 తెచ్చుకుంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? మరి నిజంగానే 20 ఉండి 18 కూడా వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంది? అంటే మ్యానిపులేట్ చేయొచ్చు కదా సార్, అంటే చట్టాన్ని కూడా మోసం చేయొచ్చు నేను అంటున్నాను. ఇప్పుడు ఈ కేసులో అదే కదా జరిగింది. ఆమెకి ఓటర్ ఐడి కార్డు ఎలా వచ్చింది? 18 years నిండితేనే కదా ఓటేసేది. రైట్. దీంట్లో తప్పు ఎవరిది, మరి ఎవరికి శిక్ష అంటారు, ఏం చెప్తారు? ఇది కూడా ఇది యాక్చువల్లీ ట్రైల్లో ఉంది సార్. నేను కేసు గురించి మాట్లాడలా, నేను వాళ్ళ గురించి మాట్లాడలా. నేను మాట్లాడుతున్నది ఇప్పుడు దీనికి రిలేటెడ్ లింకింగ్ సిస్టమ్ వచ్చేసి ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టే. అంటే నేనేమంటున్నా అంటే సార్ ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ సార్ బర్త్ సర్టిఫికేట్ లేదు, ఇవ్వలేదు అనుకుందాం, 10th క్లాస్లో ఉంది. సో నేనేమంటున్నా అంటే
ఈ 2 కాకుండా మరి ఇప్పుడు ఆధార్ ఇట్లా ఇచ్చినప్పుడు ఎవరి మీద కేసేయాలి మరి? అయితే వీడు ఇక్కడ ఎవరి మీద చెప్తా. కేసేయాలి? నా పోక్సో క్వెషన్ అనే అది. పోక్సో అనే కేసులో హ్మ్. మీకు ఏజ్ ఏజ్ డిటర్మినేషన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దొరుకుతుందా అది? అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెస్ట్లు ఉన్నాయి. హ్మ్. ఆ అమ్మాయి 20 ఉండి 18 తెచ్చుకున్నా హ్మ్. దీన్నే పారామీటర్గా తీసుకోవాలి అంటే హ్మ్. యాజ్ అ రైట్ ఆఫ్ అక్యూజ్డ్గా హ్మ్. అతను అడగచ్చు ఏజ్ డిటర్మినేషన్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెస్టులతో. హ్మ్. ఎందుకంటే పోక్సో లాంటి దాంట్లో ఒక ఇంప్రిజన్మెంట్ పడితే నాట్ లెస్ దెన్ 10 years అండి. హ్మ్. అది ప్రూవ్ అయింది అనుకో కొన్ని సెగ్మెంట్స్లో. హ్మ్. అదే చెప్పాను కదా, పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అనేది జరిగింది అని ప్రూవ్ అయ్యి ద ఏజ్ ఆఫ్ ది గర్ల్ ఈజ్ బిలో 15 years ఆర్ 14 years డైరెక్ట్ 20 years పడిపోతుంది. ఓకే. హ్మ్. అలాగే ఒక 20 years ఒక వ్యక్తి లైఫ్ని తీసేయాలి అంటే కూడా ట్రయల్లో కూడా చాలా చెప్పాను కదా, హ్మ్. చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. రైట్ సార్. అంటే దీనికి సంబంధించి చివరిగా చెప్పండి. అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఫిజికల్‌గా కావచ్చు, దానికి అంటే శిక్షలు పడతాయి, ఎట్లా పడతాయి, ఏం పడతాయి చెప్పారు. అంటే ఇవి ఇమేజెస్ మీడియాలో డిస్‌ప్లే చేసేవాటి పైన సేమ్ కేస్ అంటే అదే అసలు రకంగా అట్రాక్ట్ జరుగుతుంది. కాదు సార్, అది సెక్షువల్ అఫెన్స్ అనేది ఎలా అట్రాక్ట్ అవుతుంది? అంటే దానికి ఏ రకమైన కేసులు? అంటే డిస్‌ప్లే చేసి నేను 17 ఇయర్స్ బిలో అది విక్టిమ్ అయ్యి ఉండొచ్చు, విక్టిమ్ కాకపోవచ్చు, ఇంకా వేరే కేస్ అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి డిస్‌ప్లే చేసినప్పుడు ఈ పోక్సో అట్రాక్ట్ అవుద్దా కాదా అనేది నా ప్రశ్న. ఇట్ విల్ నాట్ అమౌంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్. ఓకే. నార్మల్‌గా ఒకవేళ ఆ అమ్మాయి విక్టిమ్ అయ్యుండో, లేకపోతే ఆ కేస్‌లో ఉండో అది డిస్‌ప్లే చేస్తా నేననేది. అది ఇమేజ్‌ని శాటిలైట్‌లో గానీ, దీంట్లో గానీ పేరు వేరే చెప్తుండొచ్చు. కానీ ఈ అమ్మాయి అని ఫోటో చూపించామనుకోండి, దానికి ఏం కేస్ ఉంటదండి అనేది? దానికి యాక్చువల్గా వీ షుడ్ నాట్ రివీల్ ద ఐడెంటిటీ ఆఫ్ ది విక్టిమ్ అండి. ఇంతకు ముందు నుంచి మనం ఇది పోక్సో గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. Yeah. అంటే ముఖ్యంగా ఈ కేసులో అంటే రేప్ కావచ్చు, అంటే ఆఫెన్స్ దాని గురించి అయితే ఓకే. సో, కేస్ ఫైల్ చేయొచ్చు. దాన్ని 2012, 13 అమెండ్మెంట్ చట్టం ప్రకారం కోర్టుకి తీసుకెళ్ళొచ్చు వాదోపవాదంలో. తర్వాత ప్రూవ్ అయితే శిక్షలనేవి మీరు చెప్తున్నట్టు మినిమమ్ 10 years అదైతుంది. అంత బాగానే ఉంది. కానీ ఈ మధ్య అంటే 2, 3 కేసులు రఘునందన్ గారి దాంట్లో కూడా ఒక లాయర్ దీనిపైన ఏదో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. అట్లనే ఇంకొంతమంది పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ సో, ఇలా 2, 3 పోలీస్ స్టేషన్‌లో కూడా యూట్యూబ్ ఛానెల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానెల్స్ కావచ్చు, ఒక అమ్మాయి ఒక కేసులో ఒక అమ్మాయి ఇమేజ్‌ని అంటే డిస్‌ప్లే ఒకరిని చేసే బదులు ఇంకొకరిని చేస్తే ఆ అమ్మాయి కూడా మైనర్. యాక్చువల్‌గా ఆ కేసులో ఆ అమ్మాయి రేప్ చేయబడింది అనేది ఆరోపణ. అది పోక్సో 18 బిలోని ఒక అబ్బాయి రేప్ చేశాడనేది వాదన. సో, ఇప్పుడు ఈ ఇంకో అమ్మాయి ఫోటో ఏశారు. ఈ ఫోటో నాది కాదు ఆ అమ్మాయిది అనుకోని నాదేశారు అని చెప్పి ఈ అమ్మాయి కూడా వాళ్ళ మదరు, పేరెంట్స్ వెళ్ళి కేస్ ఒకటి పోక్సో కేస్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అంటే దీంట్లో కూడా శిక్షలు పడతాయా? అంటే ఏం చెప్తారు మీరు ఒక బేసిక్గా అడ్వకేట్‌గా? పోక్సో అనే యాక్ట్లో సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే హ్మ్. ప్రైమ్ ఫెసి సెక్షువల్ అఫెన్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే. అది ఆ ఇంగ్రీడియంట్ అనేది లేకపోతే ఈ యాక్ట్ అట్రాక్ట్ కాదు అసలు. హ్మ్. ఈ యాక్ట్కి సంబంధించి సెక్షన్స్ పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా ఉండదు. హ్మ్. అది. కానీ చేశారు. నేననేది అది చేశారు. అంటే చేశారంటే ఎట్లా? అదే అండి. హ్మ్. ఒక్కసారి ఇలాంటి కేసెస్ ఏంటంటే వీ షుడ్ సీ ది ఎఫ్ఐఆర్ బేసిక్గా. ఓకే. ఎఫ్ఐఆర్ చూడకుండా మాట్లాడాలి అంటే హ్మ్. నేను లేమన్ లాంగ్వేజ్ హ్మ్. సెక్షువల్ అఫెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఎటువంటి యాక్టివిటీ కూడా లేకుండా హ్మ్. పోక్సో అనేది పెట్టడానికి లేదు. అంటే నేను ఒక ఎఫ్ఐఆర్ చూసా. దాంట్లో సెక్సువల్ హరాస్మెంట్ ఏం లేదు. విషయం ఏంటంటే ఒక గర్ల్‌కి సంబంధించి అదే నేను ఇందాక అడిగినట్టు 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయి రేప్ చేయబడింది. రేపుకు గురి కాబడింది. అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. అవును. సో, ఇంకో అమ్మాయిని ఫోటో ప్రొజెక్ట్ చేశారు. ఆ అమ్మాయి ఏం రేప్ చేయబడలే, సంబంధం లేదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ అమ్మాయి ఐడెంటిటీని దెబ్బతీస్తున్నారు. నేను కూడా సమాజంలో ఆ అమ్మాయి ఒక అంటే యాక్ట్రెస్ గానో, చైల్డ్ ఆర్టిస్ట్ గానో ఉన్నది. ఓకే. నా ఇమేజ్ దెబ్బతింటుంది అని చెప్పి ఈ ఫోటో వేయడం ఈ చట్టం ప్రకారం కేసని పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ నేను చూసా. ఇట్లా ఒక 10, 15 ఛానళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మరి ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఏం చేస్తారో, ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ ఏం చేస్తారో, ఇది కోర్టుకి ఎట్లా తీసుకెళ్తారో అనేది అవేర్‌నెస్ కోసం అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే పోక్సో అయితే 80% అట్రాక్ట్ కాదండి. ఓకే. ఎట్లా డిఫెండ్ చేయాలంటారు దీన్ని అసలు? అంటే ఐ మీన్ డిఫెండ్ అంటే బేసిక్ మన సింపుల్ లాజికల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలి అంటే సెక్షువల్ అఫెన్స్ జరగాలి అంటే అట్లీస్ట్ కమ్యూనికేషన్ అంటే యెస్. విసినిటీ అంటాం. కరెక్ట్. మీరు నేను అందుబాటులో ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్. నేను నా ఫోన్లో తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అబ్బాయి ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా న్యూడ్ పిక్చర్స్ ఆ అమ్మాయికి ఆ విజిబిలిటీ జోన్లో చూపించినా ఇష్టం లేకుండా రైట్. అది హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్. Okay. ఇట్ ఈస్ ఆల్సో అఫెన్స్. రైట్. సో సెక్షువల్ అఫెన్స్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. యాక్ట్కి పునాదే అది. ఓకే. 18 ఇయర్స్ బిలో
ఇది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా యాక్ట్. చాలా మంది ఆడపిల్లలు అంటే 11 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ లోపు క్లోజ్డ్ సర్కిల్లో ఉన్న మగవాళ్ళ వల్ల లేదు అంటే చుట్టాలు అవ్వచ్చు, కాలేజీలో క్లాస్మేట్స్ అవ్వచ్చు, స్కూల్ మేట్స్ అవ్వచ్చు, అలాగా అఫెన్సెస్కి గురవుతున్నారు. కొన్ని అఫెన్సెస్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ అమ్మాయి ఫిజికల్గా కూడా డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. రైట్. సో టు ప్రివెంట్ దోస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంత స్ట్రిక్ట్ లా అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన సినారియోలో ఒక అమ్మాయి ఫోటోగ్రాఫ్ బదులు ఇంకొక అమ్మాయి ఫోటోగ్రాఫ్ని వాళ్ళు డిజిటల్గా పబ్లిష్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వీడియో, రైట్? దానికి సెక్షువల్ అఫెన్స్కి సంబంధం లేదు. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది ఎఫ్ఐఆర్, రైట్, దే కెన్ అప్రోచ్ ది నాకు అర్థమైంది ఏంటంటే అది వాళ్ళు ఒక ఇద్దరు వచ్చి చూపెట్టిన తర్వాత నేను ఆ స్టేషన్ చేతో మాట్లాడినప్పుడు వారు కేసు పెట్టారు. అంటే పేర్లు ఏం రివీల్ చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా నేను. సో నాకు అర్థం కాదు ఏంటంటే నాకు అంత చట్టం తెలియకుండొచ్చు. ఆ డౌట్ ఇప్పుడు నేను అడగాల్సిన ప్రశ్న వచ్చింది. అంటే దీనికి కూడా పోక్సో ఇట్లాంటివి పెట్టారు అంటే మరి బిఎన్ఎస్ యాక్ట్ ఐపీసీ పాతదైతే మరి ఈ పోలీస్ స్టేషన్లో వీళ్ళు తప్పుగా ఏం కాదు అంటే పోలీసు వాళ్ళకి అసలు చట్టం తెలుసు అంటారా తెలియదు అంటారా అనేది ఒక ఇంకో ప్రశ్న కూడా తలెత్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు లాయర్ పెట్టుకొని దానికి ఖర్చు పెట్టుకొని మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో ఒక క్వాషు నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్, ఒకవేళ అరెస్ట్ వారెంట్ దీనికి సిఆర్పిసి కింద మరి నోటీస్ ఇచ్చి వాడిని మళ్ళీ జైలు చేసి వాడిని ఇంట్రాగేట్ చేస్తే చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టు కదా అనేది నా వాదన. ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ప్రైమ్ ఫెసీ కేసుని సపోర్ట్ చేయట్లేదంటే ఇదంతా జరిగే వరకు కూడా ఆగక్కర్లేదు దాన్ని. ఓకే, టు క్వాష్ ది ఎఫ్ఐఆర్ దే కెన్ అప్రోచ్ ది హైకోర్ట్. ఓకే, 100% అదే ఇమ్మీడియట్గా. అంటే మా ఒక కామన్ మ్యాన్కి అర్థమవుతున్నప్పుడు ఎఫ్ఐఆర్లో ఏం లేదు అని, రైట్, దే హ్యావ్ ది రైట్ టు అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్. రైట్ సార్, అది పోక్సో అండి. రైట్. ఇంకొక అంశానికి సంబంధించి అంటే మనం అంటే జనరల్గా సాధారణంగా కామన్ మ్యాన్ మాట్లాడుకునేది ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మధ్య ఎవరైనా మన మీదికి అంటే దాడి చేయడానికి వచ్చినప్పుడు అది దొంగలై ఉండొచ్చు లేదా శత్రువు అయి ఉండొచ్చు, ఇద్దరి మధ్య తగాదా అయి ఉండొచ్చు, కొట్లాట, రకరకాలుగా ఏదైనా సరే. సో అన్నౌన్గా అయినా సరే ఏదైనా బంగారం లాక్కోవడానికో డబ్బు లాక్కోవడానికో రకరకాలుగా ఇట్లా ఉంటుంది. అంటే మీదికి దాడి ఒక వెపన్తో కావచ్చు ఆర్ ఎనీ, సో ఏ రకంగా అయినా సరే అది కత్తి అయి ఉండొచ్చు, నైఫ్ అయి ఉండొచ్చు, అదే రకరకాలుగా ఏదైనా ఉండొచ్చు. వచ్చినప్పుడు మనం ఎదురు దాడి చేసే ప్రయత్నంలో ఎదుటివాడు మరణించాడు అంటే చనిపోయాడు అనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎట్లాంటి యాక్ట్స్ దీంట్లో కేసులు బనాయించబడుతుంది? దీన్ని ఎట్లా ప్రూవ్ చేసుకోవాలంటారు? ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? దీన్ని మనం లీగల్ టర్మినాలజీలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటామండి. అంటే నన్ను రక్షించుకునే హక్కు, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. సెక్షన్స్ 34 to 44 ఆఫ్ బిఎన్ఎస్, కొత్త ఐపీసీ. దాంట్లో ఆ 10 సెక్షన్స్లోని క్లియర్గా ఎలాబొరేటెడ్గా చెప్పబడింది. అంటే ఏంటి? రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది నేను ఎప్పుడు వాడుకోవచ్చు. ఒకటి, థెఫ్ట్ జరిగే సమయంలో. ఓకే. రెండోది, రాబరీ జరిగే సమయంలో. మూడోది, డెకాయిటీ జరిగే సమయంలో. నాలుగోది, ఒక 10 మంది మీ ఇంట్లోకే చొరబడి వచ్చి మీ మీద దాడి చేస్తున్నారు అనుకోండి సపోజ్, ఆ టైంలో అంటే బాడీలీ ఇంజురీస్ చేయటానికి, ఇంటెన్షన్ టు కిల్ యూ అంటే మిమ్మల్ని చంపాలని అంటే ఒక ప్రైవేట్ ప్లాన్ ఒకటి ఫామ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు చూసారా? అంటే మీరు ఎక్కువగా చూసేది వాళ్ళు అటు నుంచి వస్తున్నారు, వీళ్ళు ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అనమాట. అలాగే ఒకళ్ళనొకళ్ళు చంపడానికి ప్లాన్ చేసుకున్నా సరే ఈ అన్ని సర్కమ్స్టాన్సెస్లోని మిమ్మల్ని మీరు కాపాడుకునే రైట్ మెన్షన్ ఇన్ 34 to 44. మీరు అడిగిన క్వశ్చన్, ఇలాగ నేను నా మీద ఎవరన్నా దాడి చేస్తే, నేను ఇంకొకళ్ళ మీద దాడి చేసినప్పుడు ఆయన చనిపోతే ఏమన్నా జరుగుతుందా అని. సో ఆ దాడి అనేది మీ మీద ఎంత తీవ్రంగా జరిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అంటే ఏం లేదు, జస్ట్ ఏదో కోపంతో వచ్చి అలా తోసినందుకు నేను చంపేసాను అంటే దట్ విల్ నాట్ అట్రాక్ట్ రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. ఒక రూమ్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు, మాట వచ్చింది, దానికి ఒక ఇంటెన్షన్ ఉండదు, ప్రొవోకేషన్ ఏమి ఉండదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడు, అప్పుడు ఇంటెన్షన్గా అతన్ని చంపాలని కస్తే నేను కొట్టేసి ఇది నా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే అది చెల్లదు. అంటే ఆ ఫోర్స్ కనిపించాలంటారా? అంటే ప్రూవ్ చేయాలంటారా? కాజ్ ఇంటెన్షన్ ఉండాలండి. కాజ్ అండ్ ఇంటెన్షన్. నేను చెప్పిన ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇది థెఫ్ట్ కానీ, డెకాయిటీ కానీ, రాబరీ కానీ, నెక్స్ట్ మీకు టు కిల్ ఏ పర్సన్ కానీ, ప్రాపర్టీ బర్న్ చేయడానికి వచ్చినా సరే, అంటే మీ ఆస్తులు తగలబెట్టడానికి వచ్చిన
ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నింటిలోని కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఆ జరిగే చర్యని మీరు స్టాప్ చేయడానికి యూ కెన్ ఎక్సర్సైజ్ దిస్ రైట్. మీ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. సో సపోజ్ మీకు హౌస్ ఉంది, దానిపైన మీకు తెలియని వ్యక్తులు అంటే మీరంటే పడని వ్యక్తులు ఉన్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు, ఆపోజిట్ టీమ్ వాళ్ళు, లేకపోతే ఆపోజిట్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరో ఒకళ్ళు. వాళ్ళు మీకు ఒక 2 crore 3 crore ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh వర్త్ ఒక హౌస్ ఉన్నా సరే వచ్చి దాన్ని బర్న్ చేయాలి అనుకున్నప్పుడు మీరు మ్యాక్సిమం వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే టైంలో వాళ్ళు మిమ్మల్ని పక్కకు తోయడానికి ట్రై చేస్తారు. కరెక్ట్. బట్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రాపర్టీ. మీరు అంత ఈజీగా వదిలేరు కదా, మీరు ఇంకా ఫైట్ చేస్తారు ప్రొటెక్ట్ చేయడానికి. అలాగ జరిగిన ఫైట్లో అనుకోకుండా ఆయన చనిపోయినా అది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వస్తుంది. సో దీని హత్యా నేరం అట్లాంటి కేసులు అనేవి దీనిపైకి రాదండి. ఓకే రైట్ సార్. అంటే ఇక్కడ ఒక చిన్నది అంటే సినిమాల్లో చూసినట్టు ఏమైందంటే మీరు అన్నారు చూడండి, ఈ ప్లాన్లో కొన్ని సందర్భాల్లో ఆ సినిమా చూసినప్పుడు కేసు ప్రూవ్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది. నేనే అనుకుంటే సపోజ్ సరే ఎవరో ఎందుకు అనుకున్నాం, నేనే ఒక ప్లాన్ చేస్తా, నేనే ఒకటికి డబ్బులు ఇవ్వాలా యాక్చువల్గా అనుకోండి, ఒక 2 కోట్లు ఇవ్వాలనుకోండి మీరు చెప్తున్నట్టు. ఇచ్చినప్పుడు ఈ ప్లాన్డ్గా చేసి వాడిని ఇంటికి పిలిచి ఏం చేస్తా, అంతవరకు మంచిగా ఉంటా బాగానే ఉంటా, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, 2 కోట్లు నేను ఇవ్వాలనుకోవట్లా, లేదా నా దగ్గర లేదు, నాకే అప్పులని, వీడిని చంపేస్తే అయిపోతుంది, క్రూరమైన ఆలోచన నాకు వస్తుంది. చాలా ఫ్రెష్ మైండ్తో ఉంటాను నేను, మంచిగా కనిపించడం మాత్రం. మీరు అన్న సీసీ కెమెరా ఉన్నా ఏది ఉన్నా కానీ దానికన్నా ముందు చాలా తెలివిగా ఇంట్లో ఎక్కడైతే చేయాలనుకున్నా అక్కడ ఏం లేదు, ఎవిడెన్స్ ఏం లేకుండా వాడిని ఈ అప్పులు ఉన్న ట్రాన్సాక్షన్ నేను ఇస్తారా అనడము, నేను ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమి ఉండవు మొబైల్లో కానీ ఎక్కడ కానీ ఏమి ఉండవు అసలు. మామూలుగా వీళ్ళు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటుంటారు, ఈ డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు వాడు చాలా తెలివిగా చేస్తుంటారు అనుకోండి. తీసుకున్న దగ్గర నుంచి ఆ ఇంటెన్షన్ అట్లా ఉన్నప్పుడు, అప్పు తీసుకున్నప్పుడు వాడు కూడా ఎక్కడ రాసుకోడు అనుకోండి సపోజ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్లో వాడిని తెలివిగా పిలిచి వీడిల్లు వీడే కాల్చుకొని, అంటే వీడింట్లో వీడే అన్ని బద్దలు కొట్టేసో, లేకపోతే అదే అంటారు కదా సినిమాలో యూజ్ చేసినట్టు గ్లౌజ్ వేసుకొని అన్నీ కూడా ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇది లేకుండా వచ్చిన తర్వాత వాళ్ళు చంపేశాడు అనుకోండి. ఈ సీన్ మీకు అర్థమై ఉంటుంది. ఈ సీన్లో వాళ్ళకి చేస్తే ఎట్లా దీన్ని చేస్తారు, సెల్ఫ్ ఇంజరీ చేసుకుని అతనికి కానీ అతని ప్రాపర్టీకి కానీ ఇతని పైన ఎలిగేషన్ అనేది అతను చంపేసి నన్ను నేను కాపాడుకోవడం కానీ. సార్ ఒక క్రైమ్ని దాచిపెట్టడం చెప్పినంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. అందులో ఇప్పుడున్న ఎరాలో, సైంటిఫిక్ ఎరాలో చాలా కష్టం. పోలీస్ వాళ్ళకి డౌట్ వస్తే ఎవరైతే ఇలా చెప్తున్నారో నా పైన దాడి చేయడానికి వచ్చారు ఆ వ్యక్తిని లై డిటెక్షన్ టెస్ట్ కూడా సబ్జెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎవరైతే ఈ కథ అంతా అల్లుదారో చూసారా, మా ఇంటికి వచ్చారు నా మీద కోపంతో చేసిన నేను ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ రోజు స్టార్ట్ కాదండి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది అని 5-6 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎలా పరిచయం ఎలా ఉంది అనేది. అసలు ఇదివరకు ఏమన్నా గొడవలు జరిగినాయా, లాస్ట్ ఇయర్ ఏమన్నా గొడవలు జరిగినాయా, లేకపోతే ఏమన్నా ప్రాపర్టీస్ కొనడంలో ఏమన్నా గొడవ జరిగిందా, వీళ్ళకి ఫేవర్గా ఎవరున్నారు, ఊర్లో వీళ్ళకి ఎక్కువ పలుకుబడి ఉందా, చాలా డైమెన్షన్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రైట్ సార్. అంటే దీనికి సంబంధించి అంటే చాలాసార్లు చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో అంటే సేమ్ ఇదే కేసు అనుకోండి, అంటే ఒప్పించడానికి చాలా సందర్భాల్లో ఏదో 3rd degree అని చెప్తారు. అంటే చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పుంటారు. సో బీఆర్కే కోసం మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. అంటే ఈ పోలీసులు కొడుతుంటారు కానీ వాళ్ళపైన కేసులు ఏం పెద్దగా ఉండవు. చాలా సందర్భాల్లో ఏం చేస్తుందంటే కోర్టు నాకు తెలిసినంతవరకు కేవలం ఏదో వాళ్ళని ఎందుకు కొట్టారు మందలిచ్చి వదిలేస్తే ఓకే తప్పైంది అని చెప్పి వెళ్ళిపోయిన పోలీసు సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ మీద కేసులు ఏం పెట్టలేమా మనం, అంటే వీడు కొడతాడు అన్యాయంగా, వాడు అసలు దొంగతనం చేసిండో లేదో తెలియదు, నేనే ఒకటి మీద కేసు పెట్టా, వాడిని ఒప్పించడానికి పోలీసు వాడు కోపంలో వీనికి డబ్బులు ఇస్తే ఓపెన్గా చెప్తున్నా సార్ ఇదేం ప్రాబ్లం లేదు, అట్లా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అతను వెళ్ళి పోలీసు మీద కేసు పెట్టొచ్చా పెట్టరాదు? పోలీస్ మీద కేసు పెట్టడానికి లేదండి, బేసిక్గా పోలీస్ కొట్టడానికే లేదు. అదే సార్ కొట్టాడు అంటున్నాను. ఎట్లా మరి మీకు ఫస్ట్ అన్యాయంగా కొట్టాడు చెప్తాను, మీకు అదే చెప్తాను చూడండి. ఫస్ట్ రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు, రిమాండ్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను విట్నెస్ చేస్తాను కాబట్టి చెప్తున్నా డైరెక్ట్గా, ఆనరబుల్ జడ్జి ఒకటే అడుగుతారు, ఏమ్మా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏమన్నా కొట్టారా చెప్తా, కొట్టాడని ఇమీడియట్ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్కి. అంటే ఏమి యాక్షన్ ఇప్పటిదాకా నేను అట్లాంటి సందర్భాలు చాలా చూసాం. మందలించి వదిలేసిన కేసులు ఎక్కువగా అనిపించినట్టు నాకు అనిపిస్తుంది. మందలించి వదిలేయడం ఏమి ఉండదు. ఫస్ట్ డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని కన్సర్న్ కమిషనర్కి ఫార్వర్డ్ చేస్తారు.
కొట్టారు అని ప్రూవ్ అయితే, అలాగని అక్యూజ్డ్ ఏదో పోలీసు వాడి మీద గ్రడ్జ్ తీర్చుకోవడానికి కొట్టకపోయినా కొట్టారని చెప్పడానికి లేదు. లేదు ప్రూవ్ చేయాలి, ప్రూవ్ కేసు చేయాలి, చేయాలి. కేసు ప్రూవ్ చేయాలి కదా. ఎందుకంటే అక్యూజేషన్ ఏదైనా చేసాం అనుకోండి, మనం ఒక వ్యక్తిని ఒక accused గా మనం స్టాంప్ వేస్తున్నాము, ఎలిగేషన్ Right. చేస్తున్నాం అంటే యూ హావ్ టు ప్రూవ్. అంటే సేమ్ యాజ్ అవతల ఒక కామన్ మ్యాన్ మీద ఎట్లయితే పెట్టామో ఒక గవర్నమెంట్ అఫీషియల్ మీద కూడా సేమ్ కేసు మనం ఫైల్ చేయొచ్చా అనేది నా ప్రశ్న. 100% చేయొచ్చండి. Hmm. యూ కెన్ అప్రోచ్ ది హ్యూమన్ రైట్స్ కమిషన్. డైరెక్ట్గా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ని సమన్ చేస్తారు వాళ్ళు. రైట్. సో 100%. యా రైట్ అండి. చాలా సమయం మీరు ఇచ్చినందుకు, ఇలాంటి అవేర్నెస్ మీరు ముందు ముందు కల్పించాలి ప్రజలకు అని కూడా కోరుకుందాం. ఇంకా ఇట్లాంటి సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్లు అయితే చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా ముందు ముందు ఖచ్చితంగా ఇది ప్రజలకు ఇలాంటి యాక్ట్స్ కొన్ని అవసరమైనవి, అవసరం లేని అది ఇలాంటి పెద్ద అడ్వకేట్లు అయితే చూసుకుంటారు. సో కొన్ని మనకు సంబంధించినవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉందని ఒక కామన్ మ్యాన్గా అయితే నాకు అనిపిస్తుంది. నమస్తే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి.